యా సార్ గుడ్ ఈవినింగ్ సార్, వినిపిస్తుంది సార్. సార్. గుడ్ ఈవినింగ్ సార్, రాము సార్, వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇది ఒక మంచి డిస్కషన్ గురించి నేను పెట్టింది. అంటే అంటే నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడికి వచ్చాం, మీరేం చేయాలి, ఇప్పుడు అంతా భవిష్యత్తు గురించి, పిల్లల గురించి. సో నేను 1995లో అండి ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కోచింగ్లు ఇచ్చేవాళ్ళు అండి. కావల్లో, కడపలో, బుజ్జి గారు అని, పంతులు గారు అని చెప్పి కోరుకొండలో. నేను ఒకడు ఉన్నాను అని చెప్పుకోవడానికి ఒక 7 years పట్టింది, 2003 వరకు. 2003లో ఒకసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే, ప్రొద్దుటూరు అబ్బాయి అండి, ఈ రాహుల్ అని. అప్పుడు నేను ఉన్నాను అని తెలిసింది సొసైటీలో ఒకళ్ళు, నేను కూడా ఒకటి కోచింగ్ ఇస్తున్నాను అని. అప్పటికే సైనిక్ స్కూల్లో ఒక 60-70 మెంబర్స్ జాయిన్ అయ్యి ఉంటారండి. అప్పటికి ఒక ఇద్దరు ముగ్గురు ఆర్ఐఎంసీకి కూడా వెళ్ళారు. అట్లాంటిది ఇప్పుడు 2025కి 296 మార్క్స్కి వచ్చామంటే, అది మధ్యలో ఎన్నో సార్లు స్టేట్ ర్యాంకులు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఇంతకు ముందు హైయెస్ట్ 293. Sir, your ఇప్పుడు voice is in mute. ఇంతకు ముందు హైయెస్ట్ 293 అండి. దాన్ని బీట్ చేసి ఈసారి 296కి వచ్చాం. సో ఇప్పుడు మనకి మనమే టార్గెట్ చేసుకుంటాం. అయితే కొంత హిస్టరీ, కొన్ని అన్ని విషయాలు షేర్ చేయాలి. 1995లో నేను సైనిక్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు సైనిక్ స్కూల్లో ఫీజు 8,000 ఉండేది. ఆ రోజున గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ 10,000 ఉండేది. స్టూడెంట్ పాకెట్ మనీ ఇయర్లీ 2,000 వచ్చేది. అంటే పేరెంట్ కనుక మీరు పిల్లోని పంపించేస్తే లాస్ట్కి మీకు ఒక 2,000 మిగిలి. అప్పట్లో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఎంతమంది రాసేవాళ్ళు అండి? 8,000 మెంబర్స్ 2 స్టేట్స్లో కలిపి రాసేవాళ్ళు. అది 1999లో 10,000ని 20,000 చేసి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ పెట్టారు. అది ఇప్పటికి 1,70,000కి వచ్చింది. ఇప్పుడు అంటే సైనిక్ స్కూల్ వచ్చింది, సీట్లు వచ్చినాయి, మార్క్స్ వచ్చినాయి కాదు. ఇప్పుడు పేరెంట్కి రియల్ అంటే ఎలా థింక్ చేయాలి, ఎన్ని రూట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో, మన అబ్బాయిని, మీ అబ్బాయి గురించి, మన అబ్బాయి గురించి మనకు తెలుసు కాబట్టి ఎలా పంపించాలి. మీ అందరికీ తెలుసు, నేను నా కూతుర్ని జపాన్లో చదివిస్తున్నాను, అక్కడ చైతన్య ఉన్నాడు, జర్మనీ చదువుతున్నాడు. సో ఇవన్నీ నేను ప్లాన్ చేసినాయి. ఆ సార్ వాళ్ళు అంటే నేను ఒక ప్లాన్ చేసుకుంటూ వచ్చిందే మొత్తం. ఆ సార్ అయితే లైఫ్ మొత్తం వాడి చైతన్య కోసమే స్పెండ్ చేస్తున్నాడు. మీరు కూడా చేస్తారని ఇప్పుడు ఇదంతా చెప్పేది. సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందా, వస్తేనే మీరు చేతులు దులిపేసుకొని మన పని అయిపోయింది కదా అని కాదు. అప్పట్లో ఏంటంటే హైదరాబాద్లో మీకు ఒక స్కూల్ కూడా ఉండేది కాదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్ తప్పించి ఇంకో పబ్లిక్ స్కూల్ ఉండేది కాదు. సో పబ్లిక్ స్కూల్ అండ్ అప్పుడు సైనిక్ స్కూల్లో ఒక ఆఫీస్లో మెస్లో సర్వ్ చేసేవాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. అంటే అప్పటికి సైనిక్ స్కూల్ స్టార్ట్ చేసిన 30 years తర్వాత కూడా ఆ ప్రిన్సిపల్ నేర్పించిన సిస్టమ్స్, ఫస్ట్ ప్రిన్సిపల్ అల్మైడా నేర్పించిన సిస్టమ్స్ అప్పుడు కూడా ఉండే, నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఉండే. అక్కడి నుంచి అప్పుడు ఎన్డీఏకి ఏంటి, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ ఎన్డీఏకి వెళ్తే ఒక 5 to 10 మెంబర్స్ మధ్యలో డైరెక్ట్గా ఐఐటికి వెళ్ళేవాళ్ళు. నాకు ఇంకా బాగా గుర్తు, నేను స్టార్ట్ చేసిన తర్వాత మెడిసిన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది యోగానంద్ అనే అబ్బాయికి. ఇప్పుడు మన దగ్గర కూడా డాక్టర్లు అయిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు సైనిక్ స్కూల్ నుంచి. బట్ అదంతా ఇప్పుడు ఉందా అంటే, ఈ మధ్యలో నేను చూస్తుంది ఏంటంటే ఎన్డీఏకి వెళ్ళే వాళ్ళు ఎన్డీఏకి వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారు? హార్డ్లీ 10% వెళ్తున్నారు. మిగతా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఐఐటి జేఈఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఈ జేఈఈకి మళ్ళీ అడ్జస్ట్ కాలేకపోతున్నారు. కాకపోతే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది ఏంటంటే ఎన్సీసీ రిజర్వేషన్ తోటి బయటకు వస్తారు కాబట్టి ఒకవేళ 3,000 వచ్చినా 2,000 వచ్చినా, ఇప్పుడు ఒక అబ్బాయికి జేఎన్టీయూలో వస్తుంది, అలా క్యాంపస్లో వస్తాయి. అండ్ అలా 20 సంవత్సరాల క్రితం అయితే సైనిక్ స్కూల్ అనేది అల్టిమేట్. సైనిక్ స్కూల్లో చదువుకోవడం మూలంగా ఇప్పుడు వరల్డ్ మొత్తం, మా అమ్మాయి జపాన్ వెళ్తే నాకు జపాన్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఇప్పుడు మా అమ్మాయి స్టాన్ఫోర్డ్కి వెళ్తుంటే రేపు పొద్దున స్టాన్ఫోర్డ్ పక్కనే 10 kilometers ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిన వాళ్ళు వీళ్ళంతా 20 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు. ఈ మధ్య కాలంలో నాకు కానిస్టేబుల్స్ అయిన వాళ్ళు కూడా తెలుసు, ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లోనే నా స్టూడెంట్స్ వాళ్ళు. అంటే మనము మీ అబ్బాయికి ఏది కరెక్ట్, ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? ఐఐటీనా, లేకపోతే ఎన్డీఏకి పంపించడమా, లేకపోతే సివిల్ సర్వీసెస్కి పంపించడమా,
లేకపోతే వీటికంటే ఇంకా ఇంకా ఎక్కువ లెవెల్లో ఆలోచించి అండర్ గ్రాడ్యుయేషన్ యూఎస్కో యూకేకో పంపించడమా, ఇది ఆలోచన మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అంటే నేను జాయిన్ చేయొద్దని ఎవరికి చెప్పను, జాయిన్ చేయమని ఎవరికి చెప్పను. అంటే నిర్ణయం మీరు తీసుకోవాలి, ఆలోచించాలి అని చెప్తున్నాను. నాకున్న దీంట్లో నా పిల్లలు అనుకొని, ఎందుకంటే వాళ్ళ గురించి అడిగారంటే ఇండివిజువల్గా నేను ప్రతి ఒక్కడి గురించి చెప్తాను. ఇప్పుడు వాడు పంపించాలా లేదా అని ఇండివిజువల్గా, కానీ గ్రూప్లో చెప్పలేను కదా. సో నిర్ణయం మీరు ఆలోచించుకోండి. తర్వాత అన్ఫార్చునేట్లీ కాదండి, ఇది నాకు తెలుసు ఆల్రెడీ, తెలంగాణకు సైనిక్ స్కూల్ ఉండదు అని. నాకు 2014, అంటే మీకు ఆ హిస్టరీ చెప్పడానికే ఇప్పుడు ఇంకొక 3 గెస్టులను కూడా లాగిన్ కమ్మన్నాను. 2015లో కేసీఆర్ గారికి నేను లెటర్ రాశాను. ఏదమ్మా లెటర్? తెలంగాణకి సైనిక్ స్కూల్ లేకుండా పోతుంది, మీరు కేజీ టు పీజీ మొత్తం ఫ్రీ అన్నారు. ఈ చిన్న కోరుకొండ కోచింగ్ సెంటర్ ఈ రోజుకి ఒక 600 మెంబర్స్ ఆఫీసర్స్ని తయారు చేసింది. సో మనం తెలంగాణలో చాలా డీటెయిల్డ్గా రాశానండి. అసలు ఈ సైనిక్ స్కూల్స్ అన్ని స్టార్ట్ చేసిన దానికి ఒక హిస్టరీ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఒక సైనిక్ స్కూల్ ఉండేది, లక్నో సైనిక్ స్కూల్ అండి. దాని నుంచి ఎన్డీఏ ప్రిపేర్ చేసి ఆ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మెనన్ గారు ఓహో ఇది బాగుంది అని సెంట్రల్ మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. అదే కాన్సెప్ట్లో మనం సైనిక్ స్కూల్స్ పెట్టుకుందామండి మన ఓన్, అప్పుడు మనం నాన్ లోకల్ రిజర్వేషన్ ఇచ్చే పని లేదు అని నేను 2015లోనే చెప్పాను. వాళ్ళకేంటంటే సైనిక్ స్కూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ పెట్టేస్తుంది అనేది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్న ఆలోచన. కానీ స్టేట్ గవర్నమెంట్ పెట్టదండి స్కూల్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టదు స్కూల్, స్టేట్ గవర్నమెంటే కట్టాలి. ఈ డిస్కషన్స్ అన్నీ నాకు వాళ్ళతో చాలాసార్లు జరిగినాయి 2015 తర్వాత. అంతకు ముందే జరిగినాయి. 2007లో కలికిరి స్కూల్ కామారెడ్డిలో పెట్టాలి, దాన్ని రాజశేఖర రెడ్డి గారు లింగాల తీసుకెళ్లారు. ఆ లింగాలలో ఉన్నంగా ఆయన చనిపోతే దాన్ని కలికిరికి మార్చుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే చీఫ్ మినిస్టర్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. సో తెలంగాణ వాళ్ళందరూ మనకి స్కూల్ కావాలి అంటే ఎవరికైనా డైరెక్ట్ యాక్సెస్ టు రేవంత్ రెడ్డి గారు కనుక ఉంటే చీఫ్ మినిస్టర్ గారితో వెళ్ళి ఇవన్నీ అంటే ఎలా స్కూల్ పెట్టాలో నేను చెప్తాను. వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు ఎవరెవరో ఏదేదో మాట్లాడేస్తున్నారు. స్కూల్ పెట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది. 2014 ఫస్ట్ పార్లమెంట్ సెషన్లో తెలంగాణకి 2 సైనిక్ స్కూల్ శాంక్షన్ అయినాయి. ఆ తర్వాత సీతా మేడం అక్కడ ఎవరిది అక్కడ ఆల్రెడీ సైనిక్ స్కూల్ వాళ్ళు వచ్చారు, ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేశారు, ఏటూరు నాగారం అండి, అది సెట్ కాదని చెప్పి వదిలేశారు. ఆ తర్వాత ఇంతమందికి సైనిక్ స్కూల్ని వీళ్ళు పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదు? చంద్రాపూర్ స్కూల్ ఒకటి కట్టడానికి 2020లో ఓపెన్ అయితే 625 కోట్లు బడ్జెట్ అయింది ఒక స్కూల్ కట్టడానికి. చంద్రాపూర్ మీకు గూగుల్లో దొరుకుతాయి అన్ని కూడా డేటా. సో 625 కోట్లు పెట్టి ఒక స్కూల్ కట్టారు చంద్రాపూర్, మహారాష్ట్రలో. మరి మనకి స్కూల్ నేను ఎన్నో స్కూల్స్ కట్టుకుందామని ప్రపోజల్ పెట్టాను, దానికి రిజర్వేషన్ సిస్టమ్ చెప్పాను. అసలు ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమే తప్పు. అక్కడ ఆంధ్రాలో ఉండేవాళ్ళు పెద్ద వాళ్ళు అందరు పిల్లలు నా దగ్గర చదువుకున్నాడు, ఉపేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నా దగ్గర చదువుకున్నారు. సిస్టమే రాంగ్, ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్. ఇప్పుడు నేను జపాన్ చూశాను, ప్రపంచం చూశాను, అన్నీ చూశాను. అది నేను చాలా డీటెయిల్డ్గా ఎలా సైనిక్ స్కూల్స్ పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది చెప్పాను. అసలు అది కన్సిడర్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇష్యూ లాస్ట్ పీకల మీదకి వచ్చిందాక చేయాల. నేను 2023 అడ్మిషన్స్లో మన పేరెంట్స్ అందరికీ చెప్పాను తెలంగాణకు ఉండదు అని. 2024 అడ్మిషన్స్ ముందే చెప్పాను. నేను అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా ఉండదు అని క్లియర్గా చెప్పాను అందరికి. వాడు ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, ఒకవేళ ఇన్ కేస్ కన్సిడర్ చేసినా ఆ మార్క్స్ లిస్ట్ అంతా ఇలా పెట్టేసిన తర్వాత దీంట్లో నుంచి ఆంధ్రాలో 283 మార్కులు వచ్చి సీట్ రాకపోతే అబ్బాయి కోర్టుకు వెళ్తాడని కూడా చెప్పాను. వెళ్తారు కదా, న్యాచురల్ కదా సార్, మనకి ఇవ్వరు కదా. ఎందుకు? మన ఆల్రెడీ బిల్లులో ఉంది 2010 years ఆర్ మీరు స్కూల్ పెట్టుకునే వరకు అని క్లియర్గా బిల్లులో ఉంది. అది మధ్యలో గొడవ చేస్తే నేను వాళ్ళని బెదిరించాను. అంటే నేను వాళ్ళకి చెప్పాను నేను కోర్టుకు వెళ్తానండి, నాకు బిల్లులోనే ఉంది ఇది అని చెప్పాను. మన గవర్నమెంట్కి ప్యారలల్గా చెప్పాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా అండి? రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళ కొడుకు నా స్టూడెంట్ ఇక్కడ రామ్ చరణ్ తేజ్, వాడు నేవల్ ఆఫీసర్. వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. పెట్టే మార్గం తెలియట్లేదు. మీ అందరూ గనక రేవంత్ రెడ్డి గారిని కలిసి పెట్టే మార్గం ఏంటంటే, ఇప్పుడు బిల్డింగులు కట్టి అన్నీ చేయడానికి అవ్వదు. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్లో అన్ని సైనిక్ స్కూల్స్ అలాగే స్టార్ట్ అయినాయి, ఒక ఫ్యూ సైనిక్ స్కూల్స్ తప్పించి. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లో ఆయన పర్సనల్గా తీసుకొని స్కూల్ స్టార్ట్ చేస్తే ఈ ఇయర్కి
ఓన్లీ 6th క్లాస్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇయర్ స్కూల్ స్టార్ట్ చేయొచ్చు. అది మీరందరూ ప్రెషర్ చేస్తే అవుతుంది. ఎంతమంది ప్రెషర్ చేయగలరు అంటే ఫస్ట్ టైం కనుక స్కూల్ స్టార్ట్ చేస్తే 100 మందికి సీట్లు వస్తాయి. కలికిరిలో 100 మందికి వచ్చినాయి. అన్ని స్కూల్స్ ఫస్ట్ బ్యాచ్లో 100 మందిని తీసుకుంటారు. సో 100 మంది పేరెంట్స్ టాప్లో ఉన్న 100 మంది సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి పర్సనల్గా తీసుకొని హైదరాబాద్లోనో ఎక్కడో దగ్గర ఎగ్జిస్టింగ్ బిల్డింగ్లో ఇయర్ స్కూల్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కో సైనిక్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అప్పుడు తెలంగాణ పిల్లలు లాస్తారు. ఇది ఒకటే మార్గం. ఇది చాలా మందికి ఎవరికి తెలియదు. ఎవరు ఆ రూట్లో ఆలోచించట్లా. ఆంధ్రాలో ఇవ్వరా సీట్లు, ఇస్తే ఎలా ఊరుకుంటారండి? ఇస్తే కోర్టులో వేస్తారు కదా. సో అందుకే ఇప్పుడు వేరే గెస్ట్లను కూడా జాయిన్ అవ్వమన్నాను. ఎక్స్ పేరెంట్స్ ఆఫ్ సైనిక్ స్కూల్ పేరెంట్ మెంబరు కృష్ణారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వీళ్ళందరూ ట్రై చేసి 10 సంవత్సరాల నుంచి ఒక వేల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఎవరు కనపడితే వాళ్ళకి. సో ఇది తెలంగాణ గురించి వచ్చేటప్పటికి ఏం చేయాలి అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అవుతారండి. 15 minutesలో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఇంకా కొంచెం తెలంగాణ వాళ్ళందరూ క్లియర్గా డిస్కస్ చేసి ఎవరైనా ఒక 10 మంది పేరెంట్స్ ఒక గ్రూప్ ఫామ్ అయి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎవరన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అఫీషియల్గా ఏమన్నా ఉంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అక్కడ ఏమన్నా నేను హెల్ప్ చేయాలి, నేను కూడా రావాలంటే వస్తాను. అక్కడ చెప్పానుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు. ఏమన్నా చేయగలిగితే నేను కూడా వస్తాను. అంటే ఇప్పుడు మామూలుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వలన లాభం లేదండి. వాళ్ళు రోజు పొలిటికల్ మీటింగ్లో ఎవరైనా చెప్తూనే ఉన్నారు, వరంగల్లో పెడతా, కరీంనగర్లో పెడతా, నాగర్ కర్నూల్లో పెడతా. అన్ని పెట్టడానికి లేదు ఇప్పుడు. ఓన్లీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లో ఆల్రెడీ అప్రూవల్ ఉంది, యాక్చువల్గా శాంక్షన్ ఉంది. స్కూల్ స్టార్ట్ చేసుకోవడానికి ఒకసారి కలిసి స్కూల్ స్టార్ట్ చేసేయచ్చు. ఏదైనా ఎగ్జిస్టింగ్ స్కూల్ బిల్డింగ్లోనే పెట్టచ్చు. ఇంకా చాలా మంది తెలంగాణ వాళ్ళు మోసపోయారండి ఇప్పటి వరకు. ఇవాళ కూడా నాకు ఒక కాల్ వచ్చింది, మనకి తెలంగాణలో రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ ఉంది కదా. ఎక్కడ ఉందండి? రుక్మాపూర్లో ఉంది సోషల్ వెల్ఫేర్ స్కూల్. దానికి ఓన్లీ బోర్డు మాత్రమే. అలా ఎంతమంది పిల్లలు నష్టపోయారో తెలుసా? 6th క్లాస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు దాకా 1-2 years చదువుకొని మళ్ళీ బయట, అది తర్వాత తెలుస్తుంది సైనిక్ స్కూల్ కాదని. సో ఇప్పుడు ఇది తెలంగాణది మాట్లాడదామండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సైనిక్ స్కూల్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఎన్డీఏకి వెళ్ళాలి, లేదా ఒక సిబిఎస్ఈ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అంటేనే. అంటే ఎందుకంటే ఆ సైనిక్ స్కూల్లో చదివితే ఆల్రౌండ్ డెవలప్మెంట్, స్టడీస్ ఉండవు, బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ ఉండవు. మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీరు తీసుకొని వచ్చి చైతన్య వాళ్ళతోటి కంపేర్ చేద్దామా, నారాయణ వాళ్ళతోటి కంపేర్ చేద్దామా అంటే ఉండదు. ఇప్పుడు నేను నేర్పించిన మ్యాథ్స్ 7th 8th క్లాస్ దాకా పనిచేస్తుంది. దాని తర్వాత పని చేయదు కదా. సో దాని తర్వాత వాళ్ళకి స్టడీస్ ఉండవు. దాని తర్వాత బేసిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం కూడా రాదు. నేను నా సొంత పిల్లల దగ్గర నుంచి అందరినీ చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు దాకా 9th దాటిందంటే వాళ్ళకి ఈక్వేషన్ సాల్వ్ చేయడం కూడా రాదు. అది ఆలోచన చేసి మనం ఏంటి, ఎన్డీఏనా సివిల్సా, లేకపోతే అటు ఇటు కాకుండా అయిపోతారండి తర్వాత. నేను ఈ మధ్యలో కొన్ని 100 మందిని చూసి ఉంటాను, ఏమీ చేయకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. అటు సివిల్ సర్వీసెస్కి వెళ్ళలేదు, ఇటు ఎన్డీఏకి వెళ్ళలేదు, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వలేదు. ఏంట్రా అంటే ఆ సిడిఎస్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఇప్పుడు జాయిన్ అవుతాను చెప్తారు. అంటే ఇది ఈ లాస్ట్ 5-6 yearsలో నేను చాలా చూస్తున్నాను. అంటే నరకం అనుభవిస్తున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే వాడిని అంత కష్టపడి ఇక్కడ కోచింగ్ ఇచ్చి సైనిక్ స్కూల్కి పంపించి వాడు బయటకు వచ్చిన తర్వాత ఏమీ చేయట్లా. సో ఇవన్నీ నేను మీకు చెప్పాలని. ఖచ్చితంగా మీ ఎయిమ్ ఎన్డీఏ. ఇన్ కేస్ ఎన్డీఏ రాకపోతే ఆ తర్వాత మీరు రిస్క్ తీసుకొని వాడిని ఇంజనీరింగా లేకపోతే మెడిసిన్ కూడా చేయొచ్చు. అక్కడైతే ఎంబైపీసీ ఉంటుంది కాబట్టి. మరి ఆ తర్వాత సివిల్సా, కెరియర్ అనేది ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోమని చెప్తున్నాను. లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ విశ్వ ఉన్నాడు, పవన్ ఉన్నాడు, వీళ్ళందరూ హెచ్పిఎస్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూసి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఆలోచన. అంటే హెచ్పిఎస్ అనేది యాక్చువల్గా మీరు మన దగ్గర ఉంది కాబట్టి దూరపు కొండలు అనుకుంటాము. ఇది 100 years ఓల్డ్ స్కూల్. దీనికి ఉన్న హిస్టరీ ఇంక ఇండియాలో ఏ స్కూల్కి లేదు. అది ఒకటి. సెకండ్, ప్యూర్లీ ఐఐటి ఓరియంటేషన్లో వెళ్తామంటే మీ అందరికీ రేపటి నుంచి శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ఫోన్లో వాళ్ళే చేస్తారు. మీరు మన స్టూడెంట్ అని చెప్పిన తర్వాత ఈ మార్క్స్ లోపల మనకి లాస్ట్ ఇయర్ అయితే 4 ఫ్రీ సీట్ ఇచ్చారు. పునీత్, ఏంటి రిషాంక్, వీళ్ళందరికీ అండి. సో అది ప్యూర్లీ ఐఐటి సైడ్ వెళ్దామంటే.
లేదు ఇంకా డిఫరెంట్గా ఆలోచిద్దామంటే ఇప్పుడు చైతన్య డూన్లో చదువుతున్నాడు మా అమ్మాయి, అక్కడ అక్కడ చదువుతుంది కదా, ఐబీ సిలబస్లో చదువుకొని అండర్ గ్రాడ్యుయేషన్ యూఎస్ వెళ్దాము అనుకుంటే ఇప్పుడు మా అమ్మాయి చదివే స్కూల్లో కూడా ₹1 ఫీజు ఉండదండి. సీట్ రావాలి కదా, అది నేను ఒక 10 ఏళ్ళ నుంచి ప్లాన్ చేశాను. 10 years నుంచి నేను మొత్తం లైఫ్లో ప్లాన్ చేస్తే అమ్మాయి కూడా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వచ్చింది. నిజంగా కనుక యూడబ్ల్యూసిలో యునైటెడ్ వరల్డ్ కాలేజీలో సీట్ వస్తే ₹1 మనం కట్టక్కర్లా, ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. 110% స్కాలర్షిప్ ఉంటుందండి దాంట్లో. ఇది తెలియదు యాక్చువల్గా పేరెంట్స్కి సిస్టమ్ ఆఫ్ అంటే ఏముంది అనేది తెలియక మనం ప్లాన్ చేసుకోము. సో ఈ 3 రూట్స్ అండి. ఒకటి సైనిక్ స్కూల్ అల్టిమేట్ కాదు. నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. నేను జపాన్లో ఉంటే కూడా సండే అవుటింగ్లో నుంచి అక్కడి నుంచి పిల్లలు నాకు ఫోన్ చేశారు, నేను ఉండనంటున్నాడు సార్ వీడని. ఉండనన్న తర్వాత బలవంతంగా ఉంచొద్దు అనేది నేను చెప్పేది. సో అన్ని సైనిక్ స్కూల్స్ కూడా ఒకలాగా ఉండవు. ఇప్పుడు మేబీ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి అకాడమిక్స్ ఉండవు, ఏముండవు, హ్యాపీగా, కానీ వాడు అక్కడ ఉంచి ఎన్డీఏ వస్తే అది లైఫ్లో ఎక్స్ట్రాడినరీ. ఒకవేళ ఇన్ కేస్ ఎన్డీఏ రాకపోతే అదర్ ప్లానింగ్ మనకు ఉండాలి, అప్పటికప్పుడు టెన్షన్ పడకూడదు కదా. సో నాకు తెలుసండి, ఇప్పుడు ఈ అనాలిసిస్ కనుక చేస్తే 280 వరకు, ఆంధ్రాలో అయితే 279, డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 279 వరకు జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ సీట్లు వచ్చేస్తాయి. తెలంగాణలో నుంచి ఉన్న వాళ్ళకి 280 వరకు అండి. 280 వరకు ఒక్కొక్క స్టేట్లో ఈ 33% కాన్సెప్ట్ని తీసేయండి. 33% కోరుకొండలో ఉంటాయంటే మనకేదో 7-8 సీట్లు ఉంటాయి అనుకుంటున్నారేమో, రాంగ్ అది. ఓన్లీ 1.5 to 2% ఫర్ ఈచ్ స్టేట్ ఆ 33%లో. అంటే కోరుకొండలో తెలంగాణ నుంచి ఒకళ్ళే ఉంటారు, ఒక జనరల్ కేటగిరీ బాయ్, ఒక ఓబీసీ బాయ్, ఒక ఎస్సీ బాయ్, ఒక ఎస్టీ బాయ్. అలాగే కలికిరిలో ఒక్కొక్కళ్ళు ఉంటారు, అలాగే కొడగులో ఒకళ్ళు ఉంటారు, బీజాపూర్ ఒక్కళ్ళే ఉంటారు. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. టోటల్గా మనకి లాస్ట్ ఇయర్ నాన్ లోకల్లో, అప్పుడు కూడా నాన్ లోకల్లో సీట్లు వచ్చినాయి కదా లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణలో. అరౌండ్ అప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి లాస్ట్ ఇయర్ సెపరేట్గానే ఇచ్చేసారు నాన్ లోకల్ అని, కలిపేమి కన్సిడర్ చేయలే వాళ్ళు. సో తెలంగాణకి అప్రాక్సిమేట్గా మనకు ఒక 20 సీట్స్ వచ్చినాయి నాన్ లోకల్లో. సో ఇప్పుడు కూడా అంతే వస్తాయండి. జనరల్ కేటగిరీలో మీకు 200, నేను లెక్క పెట్టుకున్నాను ఇక్కడ చూసిన దాంట్లో, అరౌండ్ 280 వరకు జనరల్ కేటగిరీలో, అంటే దాంట్లో ఉన్న రిజర్వేషన్స్ అన్నీ కూడా 280 జనరల్లోనే వెళ్ళిపోతారు. దాని తర్వాత నుంచి ఓబీసీలో లెక్క పెట్టుకోవచ్చు ఒక 7-8 సీట్స్. దాని తర్వాత నుంచి ఎస్సీలో లెక్క పెట్టుకోవచ్చు, అట్లా ఎస్టీ, అట్లా కేటగిరీ వైజ్ డిఫెన్స్ అన్నీ అప్పుడు దాని తర్వాత లెక్క పెట్టుకోవచ్చు. సో ఇంకా ఆమె లాగిన్ అయ్యారు వాళ్ళు. తెలంగాణ వాళ్ళు మెయిన్ ఏం చేయాలి, ఏమైనా ఒకసారి ప్రయత్నం చేస్తారా లేదా వదిలేస్తారా అనేది మీ పేరెంట్స్ ఒకసారి నిర్ణయం తీసుకొని ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మాట్లాడితే నేను కూడా హెల్ప్ చేస్తానండి. కానీ ఈ మధ్యలో ఎవరిని కలిసినా ఉపయోగం లేదు. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏమన్నా యూజ్ ఉంటుంది. ఆయన స్టార్ట్ చేయదలుచుకుంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్లో ఈ ఇయర్ టెంపరీ స్కూల్ స్టార్ట్ చేయాలి, అప్పుడు ఈ పిల్లలు లాస్ట్ కారు. సార్ కృష్ణారెడ్డి సార్, వెల్కమ్ సార్. సార్ ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయరా, నేను చేస్తాను. కృష్ణారెడ్డి సార్ అండి, సైనిక్ స్కూల్లో వాళ్ళ అబ్బాయి 2007లో చదువుకున్నాడు, అన్వేష. వాడు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, మన వార్లో ఉన్నాడు. సార్ని మీరు టీవీలో కూడా చూసుంటారు, ఈ మధ్యలో రోజు మాట్లాడుతూ ఉన్నారు. సార్ కృష్ణారెడ్డి సార్ ఒక్కసారి. హాయ్ రాము గారు, గుడ్ ఈవినింగ్. సార్ ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని పిన్ చేస్తాను, మాట్లాడుదురు మీరు. రైట్. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా మీ దాంట్లో, ఇక్కడ లేకపోతే నేను సార్. సార్ యా రాము గారు, ఒక్క నిమిషం. సార్ ఒక్కసారి. సార్ కూడా ఆర్మీలో చేశారండి. వాళ్ళ అబ్బాయి ఇక్కడ 2007లో చదువుకున్నాడు, అన్వేష. వాడు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఇప్పుడు. సార్ మాట్లాడతారు తర్వాత. ఇంకొక సైనిక్ స్కూల్ పేరెంట్ ఎక్స్ పేరెంట్ మాట్లాడతారు, పేరెంట్ మెంబర్ ఆయన.
ఇంకొక పేరెంట్ మాట్లాడతారు, పాపం ఆయన అయితే ఎంత కష్టపడి ఆయన ఈటెల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని, నేను జపాన్లో ఉన్నప్పుడు అన్ని చేశారు, వాళ్ళందరూ లాగిన్ అవుతారు, వాళ్ళందరూ మన పేరెంట్సే మొత్తం. ఒకసారి అయిన తర్వాత తెలంగాణ వాళ్ళ వరకు ఒక గ్రూప్ చేసుకొని ఏదైనా నేను హెల్ప్ చేయగలిగితే, మధ్యలో మధ్యలో చిన్న చిన్న వాళ్ళని కలవడం అన్ని వేస్ట్ అండి, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని కలవగలుగుతామంటే ప్లాన్ చేద్దామండి. సార్ వచ్చారా? సార్ అనంతరాములు సార్, పోచయ్య సార్, వెల్కమ్ సార్. ఒక్కసారి మీరు కూడా కెమెరా ఆన్ చేసి, కృష్ణారెడ్డి సార్ యా కెమెరా ఆన్ చేస్తున్నారా సార్? ఒక్కసారి ఇది అనంతరాములు సార్, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా సార్? సార్ సార్ మీరు, మిమ్మల్ని పిన్ చేస్తాను, మాట్లాడండి సార్. సార్ వాళ్ళ అబ్బాయి US లో ఉన్నాడు సార్, ఇద్దరు పిల్లలు, ఇద్దరు నా దగ్గర చదువుకున్నారు. ఒకడు సైనిక్ స్కూల్లో చదువుకొని US లో ఉన్నాడు. సార్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? నేను ఎలాగో, మీరు సార్ దాదాపు 5 years సైనిక్ స్కూల్ పేరెంట్ మెంబర్గా కూడా చేశారు. వెల్కమ్ సార్. అనంతరాములు సార్ మాట్లాడండి. Good evening, everybody. And at last, there is a small movement in forming a science school in Telangana. It's appreciable. Appreciation goes to Ramu sir. 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కొద్దిగా మూమెంట్ వచ్చింది. ఎప్పుడో జరగాల్సింది 13 సంవత్సరాల కింద జరిగితే, అంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత జరిగితే, 2013-14 జరిగితే ఇప్పటి వరకు మన పిల్లలు ఇంటర్మీడియట్లో ఉండేవాళ్ళు. సరే, గత ప్రభుత్వ తప్పిదాల, మన లోపల అనైక్యతన, మన ఐకమత్యం లేకపోవడం, ఏదో జరిగిపోయింది గత దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన పిల్లలు ఫోర్సెస్లో మన షేర్, అంటే తెలంగాణ షేర్ ఫోర్సెస్లో రావాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. అంటే 13 సంవత్సరాలు మన పిల్లలు లేనట్టే, ఫోర్సెస్లో లేనట్టే. సో ఇప్పుడైతే మనం ఏంటి కోరుకొండ సైనిక్ స్కూల్లో కానీ, తర్వాత కలిగిరిలో కానీ మనం దానిలో కిందనే వస్తాం. ఎంత 1%, 2% మాత్రమే ఉంటుంది అనుకుంటున్నా నాకు తెలిసి. సో మన షేరు మన పిల్లలకి ఎందుకు వస్తుంది, ఏం జరుగుద్ది అనేది ఇక భగవాన్ నోస్. కాబట్టి మనం ఇప్పటికైనా టైం మించిపోలేదు. రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని అనుకుంటే నేను కూడా డెఫినెట్గా ముందుంటా, నాకేం ఇబ్బంది లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, డెఫినెట్గా ఎవరైనా ముందుకెళ్ళగలిగితే, అంటే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకోగలిగితే అందరం కలుద్దాం, వెళ్దాం, ఇంపార్టెన్స్ ఆఫ్ ద సైన్స్ స్కూల్ చెప్దాం, చెప్పి ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేపిస్తే అది నిజంగా తెలంగాణకు ఒక వరమే. సారీ టు ఇంటరప్ట్, వీళ్ళందరూ గ్రూప్ చేస్తే మీరు కూడా శ్రీనివాస్ సార్ తోటి మాట్లాడి కొంచెం చేయొచ్చు కదా సార్? శ్రీనివాస్ సార్ అక్కడే ఉంటారు. శ్రీనివాస్ సార్ తో చాలా రోజుల నుంచి నేను అపాయింట్మెంట్ అడుగుతున్నా, సార్ సైన్స్ స్కూల్ గురించి మాట్లాడదామని. కేటీఆర్ కలిసినప్పుడు అయితే నన్ను, ఏం అంకుల్ సైన్స్ స్కూల్ అయినా మాట్లాడేది అంటాడు. ఇప్పటికి స్టిల్ కేటీఆర్ కలిసినప్పుడు అది అంటాడు. అంటే మరి అద్దపు ఇంకేముందా, మీరు ఏం చేయకపోతే అని నేను అంటా. సో మనకంత దగ్గరున్నా కానీ మనం ఏం చేయలేకపోయినాం, అది అంతే. ఇంకా ఓకే, ప్రభుత్వాలు విద్య పట్ల అంటే అంకిత భావం, విద్య పట్ల శ్రద్ధ చూపిస్తే బాగానే ఉండదు. కానీ సరే, ఇప్పటికైనా ఈ గవర్నమెంట్నైనా మనం ఒక సైన్స్ స్కూల్ను ఎస్టాబ్లిష్ అవుతుందని కోరుకుందాం, పాజిటివ్గా ఆలోచించి. డెఫినెట్గా మీరు ఏ పని అప్పు చెప్పినా నాకు డెఫినెట్గా ఐఎమ్ రెడీ టు సర్వ్ ఫర్ ద సేక్ ఆఫ్ నోబుల్ కాజ్. డెఫినెట్గా చేద్దాం. మళ్ళీ ఇంకా అందరితో మాట్లాడదాం సార్. లైన్ లో కృష్ణారెడ్డి సార్. సార్ ఎక్కడ ఒకసారి సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. నమస్కారం సార్, వెల్కమ్ సార్. సార్ మీరు అన్వేష ఎక్కడ ఉన్నాడు, ఎంత యుద్ధంలో ఏం చేశాడు వార్లో, మీరు ఒకసారి చెప్పి మీరు సైనిక్ స్కూల్ గురించి మాట్లాడండి. మీరు రోజు టీవీలో మాట్లాడుతున్నారు కదా పాకిస్తాన్ ని అవుట్ చేసేద్దామని. ఓకే, మరి సోల్జర్ కి ఆ స్పిరిట్ లేకపోతే కష్టం కదా. అవును సార్, ఉండాలి. అదే చెప్తున్నా నేను కూడా నిజంగా. నేను జపాన్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టీవీ ఆన్ చేయగానే మీరే కనిపించారు. మీరు మాట్లాడుతున్నది చూసి, అంటే ఇప్పుడు బోర్డర్లో వీళ్ళ పేరెంట్స్ కి చాలా మందికి తెలియదు, వారు వస్తే ఉండే వాళ్ళలో 600 మంది KCC స్టూడెంట్సే ఉన్నారు. కామారెడ్డి నుంచే 2 ఉన్నారు కదా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. మొన్న వెళ్ళిన స్క్వాడ్రన్ లీడర్, నాకు ప్రైమ్ మినిస్టర్ పక్కన వచ్చింది, స్క్వాడ్రన్ లీడర్ రంజిత్ కనిపించాడు. అంటే మీకు తెలియదు చాలా మందికి, 600 మెంబర్స్ సర్వింగ్ ఆఫీసర్స్ ఈ కంట్రీలో ఉన్నారండి మొత్తం ఇప్పుడు దేశంలో, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ, ఆర్మీలో కానీ. వావ్, గ్రేట్. సార్ చెప్పండి.
సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీ ప్రొడక్ట్ ఏదైతే ఆ, రాము ప్రొడక్ట్ అంటారు మామూలుగా, నేను అయితే రాము ప్రొడక్ట్. సో రాము ప్రొడక్ట్ అంతా కూడా ఆపరేషన్స్ ఇందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కౌశిక్, ఏ Yeah. కామారెడ్డి మాస్టర్, అనంతరాములు గారు వింటున్నారా? వింటున్నా సార్, వింటున్నా. ఎస్. సో ఫస్ట్ కౌశిక్ ఆదంపూర్ మిగ్ 29 లో ఉన్నాడు అండ్ ఐ వాజ్ సో యాక్టివ్. అండ్ సిమిలర్లీ చాలా మంది మనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సల్యూట్, స్పెషల్లీ పేరెంట్స్ కి సల్యూట్. వాళ్ళ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ఆర్మీలోకి పంపించారో వాళ్ళందరికీ సల్యూట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కీప్ యువర్ స్పీకర్ ఇన్ మ్యూట్ సో దట్ ఐ కెన్ స్పీక్ టు ఫ్యూ వర్డ్స్. రాము గారి ఎఫర్ట్స్ కి అయితే పక్కా మనము సల్యూట్ చేయాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక ఇద్దరు స్టూడెంట్స్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ నుండి ఈ రోజు ఒక 300-400 పీపుల్ ని ఇన్స్పైర్ చేస్తూ టువర్డ్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సైడ్ పంపిస్తున్నారు. దట్స్ అ గ్రేట్ థింగ్. కానీ మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే దున్నపోతు మీద నీళ్లు చల్లినట్టు ఉన్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ ఏం చేయట్లేదు. 10 సంవత్సరాలు అయింది సైనిక్ స్కూల్ లేదు. అండ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. రీసెంట్లీ కూడా నేను సెక్రటరీతో మాట్లాడటం కూడా జరిగింది. అండ్ మేము యాజ్ అ ఎన్డీఏ పేరెంట్స్ కూడా వెళ్ళి కలవటం జరిగింది ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని. బట్ ఏది ఏమైనా వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ లేదు. వాళ్ళకి ఓట్లు ఇవి తప్ప మిగతా ఏదో రియల్ గా తెలంగాణని బాగు చేద్దాం, మన యూత్ ని బాగు చేద్దాం అనేది లేదు. సో ఇమ్మీడియట్ గా ఏంటి అని అంటే, ఈ అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే ఈ పేరెంట్స్ పిల్లల్ని చదివించి రిజల్ట్స్ చేతిలో పెట్టుకున్నారో, రిజల్ట్స్ ఇన్ హ్యాండ్ లో ఉందో, వీళ్ళంతా కూడా సీరియస్ గా వర్క్ చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ 6th క్లాస్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో 6th క్లాస్ కి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఒక దగ్గర తీసుకొని స్టాఫ్ రావటానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. అసలు క్రైటీరియా ఏంటి అని అంటే, స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సైనిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు వచ్చి అది చూసి అక్కడ నుంచి సెంట్రల్ నుంచి ఆఫీసర్స్ ని డెప్యూట్ చేయటం, స్టాఫ్ ని రిక్రూట్ చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పని కాదు. కనుక ఈ పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే చేతిలో ఉన్నారో ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ని అప్రోచ్ చేసి మా సీట్స్ మాకు కావాలి అనేది ఒకటి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని 6th క్లాస్ స్టార్ట్ చేయగలిగితే తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది కనుక 2 నెలలు ఉంది. ఒక 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. అది కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది సిలబస్. సో అండ్ అదే విధంగా పక్కా యాక్సెసిబిలిటీ ఉండేవాళ్ళు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారి డ్యూటీలోనే బిజీ ఉంటారు వారు. ఐ డోంట్ థింక్ అనంతరాములు గారు ఏది నేను కవితమ్మని ఎత్తి దించిన, కేటీఆర్ని ఎత్తి దించిన అని ఏం చేయలేదు 10 సంవత్సరాలు. అనంతరాములు మరి ఇప్పుడు ఏదైనా చేస్తా అంటే తప్పకుండా నువ్వు హైదరాబాద్ రావచ్చు, నేను నీ ఎంబడి వస్తా, మనం బోదాం, ఎవరిని తీసుకొని వస్తావో రా. అండ్ ఈ కొత్త పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతూజియాస్టిక్ గా హైలీ మోటివేటెడ్ అయి ఉంటారు, పిల్లల గురించి కన్సర్న్ తో ఉంటారు. అయ్యో పిల్లలు పాస్ అయ్యారు, సైనిక్ స్కూల్స్ లేవే, లేకపోతే మేము నాగ్పూర్ పంపించాలా, లేకపోతే బిజాపూర్ ఎక్కడ కర్ణాటక పంపించాలా, లేకపోతే తమిళనాడు పంపించాలా, ఒరిస్సా పంపించాలా, లేదా ఆంధ్ర పంపించాలని తర్జన భర్జనలో ఉంటారు. కనుక అలాంటి సిచ్యువేషన్ లో మన సీట్లు మనం తెచ్చుకోవాలి అని అనుకుంటే, మన స్కూల్ మనం పెట్టుకోవాలి అని అనుకుంటే కొంచెం ఎఫోర్ట్ చేస్తే అవుతుంది అనేది నా ఉద్దేశం. అండ్ నేను అష్యూరెన్స్ అయితే ఇవ్వట్లేదు, బట్ డెఫినెట్లీ అనంతరాములు గారు చెప్తున్నట్టుగా ముందుండి మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తాం. కానీ నేను చెప్తున్నాను, గవర్నమెంట్ అంత సీరియస్ గా లేదు. మీరు ఏ పనికి వెళ్ళినా ఏమి ఇస్తావనే పరిస్థితి ఈ రోజు ఉంది కనుక ఐ డోంట్ థింక్ థింగ్స్ విల్ మూవ్. అండ్ నేనైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్ ఇన్ గవర్నమెంట్ అండి, నేను క్లియర్ గా చెప్తున్నాను. సో ఎవరికి అంత కమిట్మెంట్ లేదు. నేను ఏదో సమాజం కోసం చేయాలి, ఒకవేళ నేను సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే ఈ క్రెడిట్ అంతా నాకు వస్తుందేమో అనే ఒక్క పొలిటీషియన్ కూడా ఆలోచించే పరిస్థితి ఇక్కడ లేదు. సో ఒకవేళ అట్లా ఉంటే మాత్రం ఈ బ్యాచ్ ఏదైతే ఉంటావు, కానీ ఏదో ఒక దగ్గర చేంజ్ అయితే మనం చూడాలి. ఆ చేంజ్ ని చూడాలి అని అనుకుంటే మీతో చూస్తే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. సో రాము గారు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు పిల్లలకి, వాళ్ళ మంచి రిజల్ట్ ఇస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టిట్యూషన్స్
ఎంట్రీ అవ్వకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ కి రెప్యుటేషన్ ఉండదు, పిల్లల ఫ్యూచర్ కి కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక డెఫినెట్ గా మీరంతా ఒక పేరెంట్స్ గా ఫామ్ అయ్యి ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ప్రగతి భవన్ ఎక్కడ మన ఈ రిప్రజెంటేషన్ ఇచ్చే ప్లేస్ లో పాత ప్రగతి భవన్ లో కలుస్తారా, లేకపోతే సీఎం ఇంటికి వెళ్తారా, సెక్రటేరియట్ కి వస్తారా, ఎక్కడికి వచ్చినా కూడా మేము సపోర్ట్ గా ఉంటాము, మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ సీరియస్నెస్ ఏదైతే ఉందో అటు నుంచి ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ ఉండి ఉంటారు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అండ్ అనంతరాములు గారు చెప్తున్నట్టు శ్రీనివాస్ గారు అంటే శ్రీనివాస్ గారు ఉండటం వల్ల మేము ఎఫోర్ట్ చేయటం వల్ల 2014 లో ఎన్డీఏ బ్యాచ్ ని కేసీఆర్ కలవటం జరిగింది. ఎవరైతే ఎన్డీఏకి క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకి 2 lakhs రూపీస్ స్టైపెండ్ కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఏదో మా వంతు మేము కూడా ఎఫోర్ట్ చేసాము, చేయలేదని కాదు. అండ్ ఇంక్లూడింగ్ అనంతరాములు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రోజు ఎవరైతే మనకి ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నారో సువిధర్ రెడ్డి సాబ్, వారు ఇప్పుడు కూడా ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఆయన్ని కలిసి ఆయన ద్వారా గవర్నమెంట్కి వెళ్తే చాలా ఈజీ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో ఐజీ ఇంటెలిజెన్స్ డీజీ ఇంటెలిజెన్స్ మనం క్యాచ్ చేయాలి అని అంటే మళ్ళీ శ్రీనివాస్ గారు సీఎం సెక్యూరిటీలో ఈ రోజు ఉన్నారు కనుక శ్రీనివాస్ గారి ద్వారానే అవుతుంది. అప్పుడు కూడా వారే తీసుకువెళ్ళటం జరిగింది. సో ఐ థింక్ అనంతరాములు గారు మీరు కూడా కొంచెం ఇనిషియేట్ చేసి కొంచెం కామారెడ్డి వదిలి హైదరాబాద్కి వస్తే పనులు చేసే అవకాశం ఉంటుంది. అండ్ మళ్ళీ నేను ఏది రేపు టిఆర్ఎస్ వస్తుంది, కవిత వస్తుంది, కేటీఆర్ వస్తాడు, అప్పుడు చేయిస్తా అనేది ఏదైనా మనసులో ఉంటే తీసి పెట్టేసి ఇప్పుడే బయటికి వెళ్ళండి మీరు. వాళ్ళు చేయరు, వాళ్ళు చేసేది ఇప్పటికే చేసేవాళ్ళు చాలా సార్లు అడిగిన. ఇప్పటికీ నాకు కేటీఆర్ ఉన్నామంటే నో ఆర్గ్యుమెంట్. ఓకే మ్యూట్ చేసుకో బ్రో, నువ్వు మ్యూట్ చేసుకో ఫస్ట్. నో కామెంట్. 10 సంవత్సరాలు ఏం చేయలేదు. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు, యు ఆర్ నాట్ అయిపోయింది. నీ గతం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు సార్. కృష్ణారెడ్డి సార్ ఒక్క నిమిషం. నేను పోచయ్య సార్ మీరేం చేశారు సార్? మీరు ఈటెల రాజేందర్ని కలిసారు ఏంటి ఒకసారి చెప్పరా స్టేటస్? సార్ నమస్కారం సార్ అందరికీ, మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ. ముఖ్యంగా మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన మన సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సార్ యాక్చువల్గా ఇది ఎప్పుడైతే నాన్ లోకల్ అనే ఇష్యూ మనకు ఇక్కడ వచ్చింది కదా, వాళ్ళు చెప్పినప్పుడు నేను ఈటెల రాజేందర్ గారిని కలిసి సార్ ఇలా ఉంది అంటే అసలు సైనిక్ స్కూల్ ఎలా ఉంది, ఎలా ఏర్పడుతుంది, వాటితో ఉపయోగాలు ఏంటి అనేది వాళ్ళకి అసలు తెలియదు. సార్ ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ సార్. సార్ కడియం శ్రీహరి గారు ఫైనాన్స్ మినిస్టర్. నేను 2002లో ఫైల్ పట్టుకొని వెళ్ళా సార్, మన పిల్లలకి స్కాలర్షిప్ శాంక్షన్ చేయలేదు అని. సైనిక్ స్కూల్ ఉందా, ఎక్కడ ఉందని అడిగాడు నన్ను. ఇట్లాగే అడిగాడు సార్, ఆయన చైర్లో కూర్చొని, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2002లో. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ కూడా లేదు. అయితే పోచయ్య గారు, మీరు బీజేపీ వాళ్ళకి ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా అయ్యేది ఏం లేదు సార్. ఒకటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సెంట్రల్లో సైనిక్ స్కూల్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రాజ్నాథ్ సింగ్ గారిని పట్టుకొని అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా స్టాఫ్ ని డెప్యూట్ చేయటము అట్లాంటిది ఏదైనా చేయొచ్చు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మనము ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసే వరకు వాళ్ళు ఏం చేయలేరు సార్. మీరు స్టేట్ వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులకైనా సీఎంలకైనా పూర్తి వివరాలు తెలియదు అంటున్నాను నేను. సైనిక్ స్కూల్ గురించి వాళ్ళకి విలువ తెలియదు. తెలిసేలా మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళం, ఒక యూనిటీగా ఏర్పడి మనం స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒకటి మీకు మళ్ళీ నేను గతానికి వెళ్తాను. టి వినోద్ గారు పార్లమెంట్ లో ఎప్పుడు అని అంటే రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో సమ్ టైమ్ ఇప్పుడు 2005-06 లో రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పార్లమెంట్ లో తీసుకొచ్చారు. ఎవరు? కేసీఆర్ అండ్ వినోద్ కుమార్ గారు ఆ ప్రపోజల్ తెచ్చినప్పుడు ఆ ప్రపోజల్ కరీంనగర్ లో పెడదామని సైనిక్ స్కూల్ అనుకున్నారు. సో అప్పుడు ఏమైంది, రాజశేఖర్ రెడ్డి గారు మెల్లగా పులివెందులో తీసుకువెళ్దామని ట్రై చేశాడు. 100 acres అంటే 99 acres ఏదో ఉంది. డెవలప్మెంట్ నేను చెప్తాను. సో అప్పుడు నేను ఉన్నాను పిక్చర్ లో. 2007లో ఒక స్కూల్ శాంక్షన్ అయింది, సైనిక్ స్కూల్, ఉమ్మడి రాష్ట్రంలో. కామారెడ్డి R&B గెస్ట్ హౌస్ లో విజయ్ కుమార్ సార్ వస్తే అక్కడి నుంచి ఒక టీం ఫామ్ చేసి నేను కూడా వెళ్ళా.
72 acres ఆఫ్ ల్యాండ్ బికనూరులో ఐడెంటిఫై చేసాం. బికనూరు దగ్గర యూనివర్సిటీ ఏదో ఉంటుంది దాని వెనకమాల. ఈ ల్యాండ్లో పెట్టాలి అని ఆ తర్వాత హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడాడు. అది లింగాల వెళ్ళింది, అక్కడి నుంచి కలికిరి వచ్చింది. నేను ఇందాక మీటింగ్లో చెప్పాను. సో అది మన స్కూల్, యాక్చువల్గా అయితే తెలంగాణ స్కూల్ అది. ఇప్పుడు ఆ తర్వాత నేను సార్ కేసీఆర్ వచ్చారు, మీకు 2 లక్షలు ఇచ్చారు, మీరు కూడా 2 లక్షలు తీసుకున్నారు, 17 మెంబర్స్లో 16 మెంబర్స్ మన పిల్లలే. నేను ఇంత పెద్ద లెటర్ రాశాను సార్. అప్పుడు హోమ్ మినిస్టర్ పిఆర్ఓ ఉండేవాడు శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయి ఆర్ఐఎంసీలో చదువుకున్నాడు. ఆయన త్రూ ఒక పెద్ద లెటర్ పంపించాను, అసలు హిస్టరీ ఆఫ్ సైనిక్ స్కూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎలా సైనిక్ స్కూల్ పెట్టుకోవాలి అని ఇంత పెద్ద లెటర్ రాసి పంపించాను. అది కనపట్టలేదు. దాంట్లో క్లియర్గా చెప్పాను కూడా. ఆ సైనిక్ స్కూల్ని ఆ ఐడియాలో నుంచి బేసిక్ ఐడియా ఏంటో తీసుకొని రుక్మాపూర్లో బోర్డు మార్చారు, అశోక్ నగర్ వరంగల్లో బోర్డు మార్చారు. తెలంగాణ పీపుల్ని లిటరల్గా చీట్ చేశారు, లిటరల్గా చీట్ చేశారు సార్. ఇప్పటి వరకు ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది, తెలంగాణలో రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ ఉంది కదా అని. అది సైనిక్ స్కూల్ అనుకొని జాయిన్ అయ్యి పిల్లలు పాడైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో గవర్నమెంట్కి అర్థమై చేశారా, వాళ్ళు లీడర్లకు అర్థంగా చేశారా? ఎడ్యుకేషన్ మొత్తం స్పాయిల్ చేసి పెట్టారు ఇక్కడ. సార్ ఇది కేవలం పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం చేసినటువంటి విషయాలు రామ్ గారు. అయితే అప్పుడు పులివెందులకు తీసుకెళ్తే అప్పుడు మనకి ఒక గ్రూప్ కెప్టెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఒక రిపోర్ట్ రాశాడు. ఏం రిపోర్ట్ రాశాడు అంటే, the government is not taking care of existing school, how can they are going for second school అని కామా క్వశ్చన్ మార్క్ చేశారు. అప్పట్లో గవర్నమెంట్ మారింది, కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య వచ్చాడు, రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. అది కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు ఊరికి. సో అది అట్లా అయిపోయింది. అంటే పొలిటీషియన్ లో కూడా దమ్ము లేదు. ఎవడైనా 200-300 ఎకరాలు ఆనంద గజపతి రాజు వాళ్ళ ఫాదర్, లెఫ్టినెంట్ కర్నల్ రాజు వాళ్ళ ఫాదర్ ఇచ్చాడు. ఆ రోజు 1962లో ఇచ్చాడు కనుక ఈ రోజు ఆ సైనిక్ స్కూల్ ఆ మాత్రం కోరుకొండ సైనిక్ స్కూల్ ఇచ్చారు. మన దగ్గర అలాంటి దాతలు ఎక్కడున్నారు? అలాంటి దాతలు ఉంటే ఆ సైనిక్ స్కూల్ అక్కడ వెళ్ళదు, ఇక్కడికే వస్తుంది. సో ఈ రోజు మీకు ఒక నిమిషం, అసలు సైనిక్ స్కూల్స్ పెట్టుకోవడం లేదు సార్. అంటే మీకు కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, వెనక్కి వెళ్తే హిస్టరీ చెప్తాను. 18 సైనిక్ స్కూల్స్ తర్వాత 19th సైనిక్ స్కూల్ పెట్టుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ ఇష్టమే లేదు. వాళ్ళకి అన్ని ఇస్తే కూడా ఆ సెకండ్ సైనిక్ స్కూల్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసింది కర్ణాటక. అది కొడగులో ఆయన కరియప్ప గారి బర్త్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఓన్ సైనిక్ స్కూల్ కూడా నడిపిస్తారు సార్. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు 2 ఎగ్జిస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ సైనిక్ స్కూల్తో పాటు వాళ్ళ ఓన్ 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనోళ్ళు తెచ్చారు. కానీ 2019 వరకు కూడా నో అదర్ స్టేట్ స్కూల్ లేని వాళ్ళు పెట్టుకోమంటే కూడా పెట్టుకోలేదు. బికాస్ మన స్కూల్లో కూడా ఏమైంది సార్, నేను కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు 8,000 అప్లికేషన్స్ ఉండేవి. 2016 వచ్చేటప్పటికి అప్లికేషన్ కౌంట్ ఎంతో తెలుసా సార్? 1400. విజయ్ కుమార్ సార్ చెప్పాడు 1400 అప్లికేషన్లే వచ్చినాయి ఈ సంవత్సరం అని చెప్పేవాడు. అట్లాంటిది 2020 తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళంతా సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళే సార్. రియల్గా చదివించాలా లేదా అనేది కూడా నేను చెప్పాను ఇప్పుడు పేరెంట్స్కి. అసలు మన కాన్సెప్ట్ ఎన్డీఏ అయితే 20 సంవత్సరాల క్రితం చదువుకున్న పిల్లలు వేరు. ఎన్డీఏ కనుక అయితే మీరు పంపిద్దామనుకొని దేశ సేవ చేద్దామనుకొని మన పిల్లల్ని ఎన్డీఏకి పంపిద్దామనుకుంటే ఫైట్ చేసి సైనిక్ స్కూల్ తెచ్చుకుంటే వీళ్ళకి లాభం అవుతుంది. సో అసలు పెట్టుకోవడానికే లేరు సార్. ఇంతకు ముందు వేరే స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఇప్పటికి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్? ఉన్న 33లో ఒక 8-9 స్టేట్స్లో అసలు సైనిక్ స్కూలే లేదు ఇప్పుడు కూడా. అడగకపోతే అన్నమైనా అమ్మైనా అన్నం పెట్టదు రామ్ గారు. మరి వీళ్ళకేం తెలియదు. మన స్టేట్ లీడర్స్ ఏమనుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్కూల్ కట్టిచ్చేసి మనకేదో ఇచ్చేస్తారు అనుకున్నారు. అది కాదు. ఎంఓయూ ఎంటర్ అయ్యి స్కూల్ మనం కట్టాలి. 625 కోట్ల ఆయన చంద్రాపూర్ కట్టుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని 100 ఎకరాలు ఎక్కబేరీ చేసి ఆ బడ్జెట్ 125 కోట్లు శాంక్షన్ చేసుకుంటే అప్పుడు ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అంత ఇనిషియేటివ్ తీసుకుంటేనే స్కూల్ అవుతుంది సార్. సార్ 100 crores పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది రాము గారు. సో గవర్నమెంట్ దగ్గర 100 crores ఉండవు అని అనటానికి లేదు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటే ఆ ఇంట్రెస్ట్ చూపించాలి, ఆ ప్యాషన్ చూపించాలి, లేకపోతే కాదు అది. ఇప్పుడు ఎక్కడ నాకేమొస్తుంది అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇలాంటి మంచి పనులు ఎలా చేస్తారని అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా ఇప్పుడు ఏం చేద్దాము అనేది చాలా ముఖ్యం. సో ఇన్ని రోజులు ఏమైందో తెలియదు. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ మాట్లాడతారేమో మాట్లాడిస్తాను. పోచాయి సార్, మీరు కంప్లీట్ చేయండి సార్. పేరెంట్స్ కూడా మాట్లాడిన తర్వాత విల్ కమ్ టు ఏ కంక్లూజన్. ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి పిల్లల స్టడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోచాయి సార్, చెప్పండి.
సరే ఏం లేదు సార్, ముఖ్యంగా మనం అందరం ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకొని ఎవరైతే ఆల్రెడీ పిల్లలు మన వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారో ఆఫీసర్స్ గా వాళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేస్తూ మనం ముఖ్యంగా కోర్టు ద్వారా వెళ్తే పని అవుతుందా, అఫీషియల్ గా కలుస్తూ ఉంటే పని అవుతుందా, రెండు రకాలుగా వెళ్తే బాగుంటుందా అనేది ఆలోచన చేసి మనం ఒక కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్. సార్ నేను చెప్పాను. ఇప్పుడు ఒకటే పని చేయాలి సార్. రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే రేపొద్దునే స్కూల్ ఇక్కడ పెట్టేయచ్చు. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో స్కూల్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ శాంక్షన్ 2014 ఫస్ట్ పార్లమెంట్ సెషన్ లో తెలంగాణకి 2 సైనిక్ స్కూల్స్ పెట్టుకోమని శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ లెటర్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉంది. దానికోసం ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేశారు ఏటూరు నాగారంలో. ఆ ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సమ్ నక్సలైట్స్ ప్రాబ్లం వస్తుందని చిన్న క్వరీ అక్కడ పెట్టారు. చిన్న క్వరీ నాకు తెలుసు కదా, ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా తెలుసు. సో అది అప్పుడు సైనిక్ స్కూల్ కోరుకొండ ప్రిన్సిపలే వచ్చాడు అక్కడ ల్యాండ్ ఇన్స్పెక్షన్కి. సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ అవ్వవు. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో అది ఉన్న ఒక మోడల్ స్కూల్ బిల్డింగ్ లాంటి దాంట్లో చూపించైనా స్కూల్ స్టార్ట్ ఈ అకాడమిక్ ఇయర్ చేస్తే, ఇప్పుడు రేవాడి స్కూల్ అలాగే చాలా స్కూల్స్ అలాగే స్టార్ట్ అయినాయి సార్. అసలు ఆ కాన్సెప్ట్ ఎవరికి రాలా. వీళ్ళు ఎంతసేపు ఏం చేశారంటే ఆగస్ట్ నుంచి 25 లెటర్లు రాశారు మన స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి దగ్గర నుంచి సైనిక్ స్కూల్ కోరుకొండకి, వి రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ ఫర్ దిస్ ఇయర్ అనే కానీ మన స్కూల్ మనం పెట్టుకుందామని చేయలే. ఒకటి రాము గారు, మనము ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా కలవాలి. ఈ పేరెంట్స్ ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో వాళ్ళని ఇమీడియట్ గా కలవాలి. సార్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ సైనిక్ స్కూల్ అని అక్కడ నుంచి పేరెంట్స్ తో కూడా మాట్లాడిద్దాం సార్. వాట్ దే ఆర్ థింకింగ్ కూడా తెలుస్తుంది కదా, అంటే ఇంట్రెస్ట్ ఉందా అసలు మనకి ఎందుకు ఇది అంటే కనుక మనం కూడా నథింగ్ విల్ హ్యాపెన్ సార్. కేసీసీలో రాము గారు, మీరు ఈ పిల్లల గురించి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదని కాదు, దిస్ ఇస్ అ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఈ రోజు ఈ బ్యాచ్ లో వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళని అడుగుతున్నాం. రేపు రానున్న తరాలు అంటే మన పిల్లలు ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఆఫీసర్స్ అవ్వద్దా మరి? అందుకని ఏ పేరెంట్స్ అయినా ఈ పేరెంట్స్ కొంతమంది యాక్టివ్ గా ఉంటారు కనుక, ఎనర్జీ ఉంటుంది కనుక, మాలాగా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, 15-20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు కనుక వాళ్ళ అడ్వైజ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక ఒక అసోసియేషన్, సైనిక్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, లేకపోతే సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ అసోసియేషన్, లేకపోతే ఎన్డీఏ పేరెంట్స్ అసోసియేషన్, సంథింగ్ అట్లా పెట్టేసుకొని ఇమ్మీడియట్ గా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం స్టార్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా డిగ్నిటరీస్ కలవటం స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్రెడీ మే అయిపోతుంది, 2 months ఉంది, మనకు 1 month ఉంది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన రిజల్ట్స్, అడ్మిషన్స్ అయ్యి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఇవన్నీ కావాలి. అంటే వార్ ఫుటింగ్ లో ఈ పనులు అయితే కానీ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వదు. దో ఒక లిస్ట్, సెలెక్టెడ్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత, తెలంగాణ సైనిక్ స్కూల్ అని చెప్పిన తర్వాత 1 నెల డిలే అయినా 2 నెలలు డిలే అయినా ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకురావాలి. మీరు అన్నట్టుగా ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టాలి ఏదైనా. ఒకవేళ మన స్కూల్ కనుక స్టార్ట్ చేస్తే సార్, అంటే పేరెంట్స్ కూడా చెప్తున్నాను, టాప్ లో ఉన్న 280 మెంబర్స్ మార్క్స్ వాళ్ళు నాన్ లోకల్కి వెళ్ళిపోతే 225 మార్క్స్ వచ్చినంత వరకు కూడా సీట్లు వచ్చేస్తాయి. మళ్ళీ అంటే మాకు వస్తుందో రాదో నాకెందుకులే అనుకుంటున్నారేమో పేరెంట్స్. స్కూల్ స్టార్ట్ చేస్తే 100 సీట్స్ వస్తాయి. తెలంగాణలో నియర్ అబౌట్ 240 నుంచి 230 వేసుకోండి. ఆ మార్క్స్ వచ్చిన పైన ఉన్న వాళ్ళందరికీ సీట్లు వస్తాయి. సో నాకు తెలిసి ఇక్కడ మన దగ్గర 240 అబౌవ్, 260 అబౌవే నాకు 80 మెంబర్స్ కనబడుతున్నారు. 240 అబౌవ్ 100 మంది ఉన్నారు. నేను మీతో మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, బెనిఫిట్ అయితే మీలోనే 80% మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, నాన్ లోకల్ స్కూల్ సిస్టమ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడైనా మీకైనా తెలియాలి, లేదా రేపు ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళకైనా తెలియాలి. నాన్ లోకల్ సిస్టంలో మీరు వెళ్ళి చదివితే 2 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి, మీకు ఎవరికి ₹1 స్కాలర్షిప్ కూడా రాదు. అదే మన స్టేట్లో మన స్కూల్ కనుక ఉంటే 1,70,000 ఫీజు ఒకవేళ పెడితే దాంట్లో గవర్నమెంట్ షేర్ ₹1,00,000. స్టేట్ గవర్నమెంట్ చేసేదే అది పని. స్కూల్ బిల్డింగ్ కట్టించాలి, ప్రతి స్టూడెంట్కి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వాలి స్కాలర్షిప్. అది మనకి ఆ స్కాలర్షిప్ వస్తుంది. రేపు నాన్ లోకల్లో వెళ్తే ఏమొస్తుంది, ₹2,00,000 ఫీజు మొత్తం కట్టి చదవాలి అక్కడ మనం. ఎవరైనా పేరెంట్స్ మాట్లాడతానంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, తర్వాత మళ్ళీ వాళ్ళు గెస్టులు మాట్లాడతారు. ఎవరైనా పేరెంట్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడొచ్చండి మీ ఒపీనియన్స్. చెప్పండి సార్. సత్యం సార్ చెప్పండి.
నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పటివరకు మీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి కూడా కొంచెం కంగ్రాట్స్ అని చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ అయితే మా సత్యంకి 224 మార్క్స్ వచ్చింది కదా సార్. అయితే ఇప్పుడు వాళ్ళకు క్వాలిఫైడ్ అని వచ్చింది, కానీ ఏమైనా అవకాశం ఉందా లేదా సార్? అప్లై చేయాలి సార్. మీరు ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. మీరు మీ స్టేట్ లో అక్కడ ఏ స్టేట్ సార్ అది? అది రీవాలో పెట్టుకున్నాం. ప్లస్ లోకల్ ఏ స్టేట్? ఏ స్టేట్ లోకల్ ఏ స్టేట్ సార్? మధ్యప్రదేశ్ రీవా. సార్ మధ్యప్రదేశ్ లో ఉన్న 2 స్కూల్స్ లో ఎక్కడో దగ్గర వస్తుంది, లేకపోతే అక్కడి నుంచి లోకల్ అవుతారు మీరు. అక్కడి నుంచి నాన్ లోకల్లో వేరే స్టేట్ కి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ లో పెట్టుకోవాలా? ఎంపీకి వెళ్ళి పెట్టుకోవాలా సార్? ఏది ఇక్కడి నుంచే కౌన్సిలింగ్ లో పెట్టాలి. అది ఆటోమేటిక్ గా ఎంపీలోనే ఉంటుంది. మీది మీ నేమ్ ఎంపీలోనే ఉంటుంది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి సార్? అది నాకు తెలియదు. అది చెప్తారు సార్. అవన్నీ వేరే మీటింగ్ రేపు మీకు సంధ్యా మేడం చెప్తారు. అవన్నీ చాలా సింపుల్ అండి, ఓపెన్ చేసి పెట్టుకోవడం అనేది. ఓకేనా సార్? ఓకే, ఇంకోసారి మేము మీ దగ్గరకు వచ్చి కొంచెం కలిసి మాట్లాడడానికి అవకాశం ఉందా? నేను ఒక 2 days ఉండట్లేదు సార్. రేపు ఎల్లుండి మండే నుంచి 2 ఉంటాను. days తర్వాత అయినా సరే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఎప్పుడైనా. తప్పకుండా సార్. వెల్కమ్. ఓకే సార్, రేపు ఎప్పుడు ఉంటుంది సార్ మీటింగ్? అది మీరు అది ఇండివిజువల్ సార్. మీరు కౌన్సిలింగ్ పెట్టుకోవడం అనేది సంధ్యా మేడంని ఆఫీస్లో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు ఎట్లా పెట్టుకోవాలి ఓపెన్ చేసి అని. సో అది పెద్ద ఇష్యూ కాదు, అది చెప్పేస్తారు. అది పెట్టుకోండి. అది ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టారు వాళ్ళు, ఎన్టీఏ వాళ్ళు. ఆ వీడియో చూసినా తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ప్రాబ్లం లేదు, మన ఆఫీస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే సార్. ఓకే ఓకే అండి. సార్ కౌశల్ రామ్ గారు మాట్లాడండి సార్. సార్ మీ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. వీడియో ఆన్ చేసి. ఆ, సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి. ఇది ఇప్పుడు మా తెలంగాణ ఏపీ అని మన కోరుకొండ ఏదైతే ఉందో మనం నాన్ లోకల్ అవుతాం కదా సార్ అక్కడ. అవును, మీకు తెలీదా? నేను మీ అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చినప్పుడే చెప్పా. మీది నేను ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం సార్ స్కూల్లో. మనం నెక్స్ట్ ఇయర్ ఉండము అని నేను ముందు నుంచే చెప్తున్నాను. అవునవును. ఇంకొక ఇయర్ ఎక్స్ట్రా ఉన్నాం మనం. లాస్ట్ ఇయర్ కి అయిపోవాలి 10 years. అవును సార్. నేను ముందు నుంచి 2 years నుంచి చెప్తున్నాను ఉండము అని. నేను అట్లంటలేదు సార్. ఇప్పుడు కోరుకొండలో మనం నాన్ లోకల్ అవుతాం కదా అక్కడ. ఇప్పుడు సీటు ఎలాగా అని. ఒక్కటే సీట్ ఇస్తాడు తెలంగాణకి. నాన్ లోకల్లో మీకు 33% లో ఒక 10 సీట్లు ఉన్నాయి అనుకోండి. ఓకే, 10 సీట్లు 10 రాష్ట్రాల వాళ్ళు ఉండాలి. ఓకే, మీరు అనుకుంటున్న 10 సీట్లు మనకున్నాయని కాదు. కోరుకొండలో ఇక్కడ నుంచి మొన్నటి దాకా తెలంగాణ వాళ్ళు 40 మంది ఉన్న క్లాస్ లో రేపటి నుంచి ఒక్కడే ఉంటాడు. కేటగిరీకి ఒక్కడంటే మొత్తం 4 ఉంటారు. మరి దానికి ఎట్లా సార్? మరి సొల్యూషన్ ఎట్లాగా? ఎట్లయింది అదే కదా సార్ ఇదంతా మాట్లాడుతుంది. ఎట్లయింది? మన స్కూల్ మనం పెట్టుకోవాలి. మన గవర్నమెంట్ కి తెలీదు. మీకు ఎవరికైనా రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా తెలిసి ఉంటే, ఇప్పుడు కొడంగల్ వాళ్ళు ఉన్నారు, మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా దీంట్లో. అవునవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న హర్ష వాళ్ళ ఫాదర్ ఏదో ఉంటుంది, ఆయన పర్సనల్ ఏం పేరు అమ్మాయి సార్ది, ఆయన వాళ్ళ అబ్బాయి ఇక్కడ చదువుకున్నారు. చాలా మంది చదువుకున్నారు. ఎవరికన్నా పర్సనల్ గా తెలిస్తే పోనీ వాళ్ళకి చేత కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా స్కూల్ పెట్టాలి అని. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో స్కూల్ పెడతానని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని స్కూల్ స్టార్ట్ చేయడమే సార్. 2 సంవత్సరాల్లో ఆ బిల్డింగ్ లో స్కూల్ రన్ చేస్తూ 2 సంవత్సరాల్లో సైనిక్ స్కూల్ కట్టాలి. ఈ ఐడియా వాళ్ళ గవర్నమెంట్ లో ఎవరికీ లేదు. అయితే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మా దామోదర్ రాజనరసింహ ఉన్నాడు కదా సార్. సార్ దగ్గరికి వెళ్ళి కలుద్దామంటే, అందుకే మీ అందరి హెల్ప్ తోటి ఒక గ్రూప్ ఫామ్ చేసి ఎవరైనా ఇనిషియేటివ్ మీరు మీ రాజనరసింహ గారి దగ్గర కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే అందరూ కలిసి ఒక 200 మంది వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే వర్కౌట్ అవుతుంది. అదే అది చెప్పండి, మాట్లాడండి. మీరు అట్లా హెల్ప్ చేస్తే రాష్ట్రం మొత్తం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు సార్. మీరు అట్లా రాజనరసింహ గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకోమంటే మన పేరెంట్స్ అందరినీ గ్రూప్ చేస్తాను. మీరు ఏ టైం తీసుకుంటే ఆ టైం 100 మంది 200 మంది వచ్చి మాట్లాడి చెప్తే గానీ అప్పుడు అది అంటే లైన్ లోకి రాదు. అదే సార్, పోదాం సార్. అందుకే సార్ మీ అందరి హెల్ప్, ఎవరికి పర్సనల్ కాంటాక్ట్స్ ఉన్నాయో తెలీదు, మీరందరూ ఎలా చేద్దామని ప్లాన్ చేద్దామంటే హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తే కానీ, అది కూడా తొందరలో చేస్తే కానీ మన స్కూల్ మనకి రాదు. అదే నేను ఇవాళ మాట్లాడతా సార్. మాట్లాడి మీతో కాంటాక్ట్ లో ఉంటా. ఎప్పుడు మనకు టైం ఇస్తాడు ఆ రోజు మనం వెళ్దాం. తెలంగాణ మొత్తం దీంట్లో నుంచి మన దగ్గర ఉన్న వాళ్ళు తెలంగాణనే సార్. ఒక 25 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆ 25 మంది ఆంధ్ర వాళ్ళకి 100% సీట్లు వచ్చేస్తాయి. మిగతా వాళ్ళు 100 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. 240 మార్కులు 230 మార్కులు పైన ఉన్న వాళ్ళు
ఒక 60 మంది 70 మంది ఉన్నారు మన దగ్గర, వాళ్ళందరికీ సీట్లు వస్తాయి స్కూల్ పెట్టుకుంటే. స్కూల్ Hmm. పెట్టుకోకపోతే 270 వరకు కూడా కష్టంగా వస్తాయి. అది కూడా మీరు అందరూ 2 లక్షల రూపాయల ఫీజు ఎవ్రీ ఇయర్ కట్టాలి. కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటది, 12th క్లాస్ దాకా ఎవ్రీ ఇయర్ 2 లక్షలు కట్టి అక్కడ ఏం చదివించేదని తర్వాత అనిపిస్తుంది. అదే సార్ సార్. కీర్తన ఫాదర్ మాట్లాడండి సార్. ఓకే సార్ సార్ నమస్కారం. అన్మ్యూట్ చేసుకోండి, కెమెరా ఆన్ చేసి మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, మాట్లాడండి. సార్ పేరెంట్స్ అందరికీ నమస్కారం సార్. ఈ ఛానల్ మాకైతే తెలియదు సార్. ఐఎమ్ ఆల్సో రెడీ టు ఫైట్ సార్. కంపల్సరీ మీరు ఎక్కడ పిలిచినా నేను రానికి రెడీ ఉన్నాను సార్. సార్ అట్లా ఎవరు పిలవరు, మీరు లేదు సార్. 100 రైట్. మన గ్రూప్ లో మీ అందరి నంబర్స్ ఉన్నాయి. ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని మన పిల్లల భవిష్యత్తు అనుకొని 10 మంది గ్రూప్ చేస్తే సార్ వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇవ్వడము ఇవన్నీ అవన్నీ నేను పొలిటికల్లో ఉన్నాను, ఒక ఎమ్మెల్యేకి అనేది కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను, నాకు తెలుసు అన్ని రిప్రజెంటేషన్స్ ఏమవుతాయి అన్ని ఏమవుతాయో తెలుసు. అవన్నిటి వలన ఉపయోగం లేదు. పర్ఫెక్ట్ గా చేస్తే స్కూల్ వచ్చేటట్టు ఉండాలంటే మీ 200 మంది రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్సనల్ గా అక్కడ స్కూల్ పెడితేనే కుదురుతుంది అని కూర్చుంటే ఆయన తలుచుకుంటే స్కూల్ పెట్టచ్చు. వాళ్ళకి లేని ఐడియా ఏంటంటే స్కూల్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో, ఆ తర్వాత 1-2 years లో స్కూల్ కట్టొచ్చు. ఇది అన్ని స్కూల్స్ చేసిన పని. రెవాడి అదే పని చేశారు, అందరూ అదే పని చేశారు. అందరూ స్కూల్ పెట్టి బిల్డింగులు కట్టి స్కూల్ స్టార్ట్ చేసినవి 1-2 ఉన్నాయి. ఒకటి రామ్ గారు, ఇంకొకటి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఐడెంటిఫై చేసి 1, 2, 3 ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వాళ్ళు థర్డ్ తలుచుకుంటే ఆప్షన్ ఎంతసేపు సార్, ఈ దారిలో మా నిజామాబాద్ పోతుంటే మోడల్ స్కూళ్ళు 100 ఉన్నాయి. ఒక మోడల్ స్కూల్లో స్టార్ట్ చేయొచ్చు. 100 ఉన్నాయి కదా సార్, మోడల్ స్కూల్ బిల్డింగ్లు కట్టారు కదా, దాంట్లో పిల్లలు లేరు. కానీ పిల్లలు లేకపోతే డెఫినెట్ గా దాన్ని ఇది చేయొచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఇంకా తమాషా ఏంటో తెలుసా సార్, నేను మా రోడ్లో వెళ్తుంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, రాబోయే 10 years 15 years తర్వాత ఏమవుద్దంటే 2000 బిఫోర్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కలెక్టర్లు అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్ ఒక స్కూల్ అన్నమాట, మత్స్యకారుల స్కూలు. మీరు అంటే ఇది పెద్ద సోషల్ ఇష్యూ అవుతుంది మాట్లాడితే. గవర్నమెంట్ మరి వాళ్ళు ఏం చేసి ఆలోచన చేశారో, మత్స్యకారుల పిల్లల స్కూల్ అంటే క్యాస్ట్కి ఒక స్కూల్ ఏంటో నాకు ఇంతమటికి అసలు నా కాన్సెప్టే అర్థం కాలేదు సార్. ఇది వెళ్తుంది సార్, ఇది రేపు యూట్యూబ్ లో పెడదాం, ఎవరన్నా చూసిన వాళ్ళన్నా అర్థం చేసుకోవాలి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి. 20 ఏళ్ల క్రితం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా తర్వాత నుంచి చదువుకునే వాళ్ళు 20 ఏళ్ళ తర్వాత వస్తే దేశం పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు వీళ్ళకి. అదే సార్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? మాట్లాడండి సార్, ప్రణవ్ వాళ్ళు సార్ ఒక్క నిమిషం. మాట్లాడండి, చెప్పండి సార్. సార్ ఏం లేదు, నాకు కూడా ఈ తెలంగాణ ఇష్యూ అన్న మేము వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు. అయితే సార్ అది నాకు వేరే ఛానల్ లేదు సార్. ఇక్కడ తెలియదు. నేను డిఫెన్స్ మినిస్టర్ కూడా అందరికీ ఛానల్ తెలియక్కర్లేదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయన సార్ మాట్లాడారు, కౌశల్ రామ్ వాళ్ళ ఫాదరు, ఆయన దామోదర్ రాజనరసింహ గారు పర్సనల్ గా తెలుసు, మాట్లాడతారు, అయితే అవుతుంది. అలా ఒక్కొక్కళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఛానల్ ఉన్నప్పుడు ఒక గ్రూప్ పెట్టుకొని ఈ టైంలో మనం అందరం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం అన్నప్పుడు ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా అందరూ వస్తే ఆ ఇంపాక్ట్ ఉంటది. ఓకే సార్. అదే విషయం అందరికీ తెలియదు సార్. ఇప్పుడు నాకు మా అందరికీ తెలిసిన ఆయనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గర, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, వాళ్ళ అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు. కానీ ఆయన ద్వారా నేను వెళ్ళి మాట్లాడడానికి ఉండదు కదా, అవసరం ఎవరిది? పేరెంట్స్. ఇప్పుడు మీరందరూ ఒక 100 మంది ఇనిషియేట్ తీసుకొని మీరు చేస్తే మీ అవసరం కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటది. ఆ ఛానల్ తెలియకనే సార్ నేను డిఫెన్స్ మీరేం సార్, దాంట్లో బాధ ఏం లేదు, గ్రూప్ చేద్దాం. ఇదంతా ఏంటంటే స్టార్టింగే. ఇక్కడ నుంచి ఒక గ్రూప్ మీరు చేసే హెల్ప్ మీరు చేయండి సార్. ఇప్పుడు మన దాంట్లో నుంచి 100 మంది తెలంగాణ పేరెంట్స్ తో గ్రూప్ చేయండి, దాంట్లో మీరు హెల్ప్ చేయండి. ఆ 100 మంది మాట్లాడుకోండి, ఎవరికి ఏముందో దాంట్లో పెట్టండి. ఇప్పుడు నేను కానీ అక్కడ ఉన్న గెస్టులు కానీ మీరు యాక్టివ్ గా చేస్తే 230 మార్కులు పైన ఉన్న వాళ్ళు కనుక యాక్టివ్ గా చేస్తే మేము కూడా మీకు సపోర్ట్ వస్తాము. ఓకే సార్. అదే నాకు తెలియకనే డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళకి లెటర్ రాసిన సార్. కానీ నాకు అసలు మీరు చెప్పిన తర్వాతనే ఇది టోటల్లీ డిపెండ్ ఆన్ సీఎం అన్నది. ఇది నాకు 10 years నుంచి తెలుసు. 2 years నుంచి మన స్కూల్లో ఏ పేరెంట్ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు మన స్కూల్ సిచ్యువేషన్ ఏంటి సార్, మన స్కూల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఇంకొకటి అసలు సైనిక్ స్కూల్కి వెళ్దామని ఇక్కడికి వస్తున్నారా? ఇక్కడ చదువుకుందాము, ఎడ్యుకేషన్ నేర్చుకుందాం, ఆ తర్వాత ఎక్కడో మనం ఐఐటికి వెళ్ళొచ్చు. ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చేటప్పుడు చెప్పేది, ఇక్కడ 1 year చదువుకుందాం, తర్వాత వస్తే సైనిక్ స్కూల్, రాకపోయినా డెవలప్ అవుతారు కదా అనే కాన్సెప్ట్ నేను లాస్ట్ 3-4 years నుంచి చూస్తున్నాను.
ఓకే సార్, సార్ థ్యాంక్ యూ సార్. ప్రణవ్ వాళ్ళు మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం ఒకసారి. నమస్తే సార్. మ్యామ్ నమస్తే, మాట్లాడు. అదే సార్, ప్రణవ్ కి 264 వచ్చాయండి మార్క్స్. మ్యామ్ 263 వచ్చాయి. అది మ్యామ్ ఇప్పుడు మరి ఆ అబ్బాయికి ఓన్లీ ఇప్పుడు తెలంగాణలో స్కూల్ పెడితేనే ఆప్షన్ ఉంటుందా, లేదు అంటే మళ్ళీ అంతే వేరే కదా స్కూల్? మ్యామ్ తెలంగాణలో స్కూల్ పెట్టకపోతే అసలు మీరు పంపించి వేరే స్టేట్లో చదివిపించి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి 2 lakhs ఫీజు కట్టి ఆ తర్వాత ఎడ్యుకేషన్ లేకుండా వాడు ఏమి చేయాలో తెలియకుండా ఎందుకు పంపిస్తారు? అదే అదే సార్. అర్థం కాల నాకు. తెలంగాణ నుంచి ఇప్పుడు నాన్ లోకల్లో పంపిస్తున్నాము, అది హైదరాబాద్ నుంచి నాన్ లోకల్లో ఒక పల్లెటూరులో ఉన్న స్కూల్లో ఏముంటది అనుకొని పంపిస్తారు? అదేమన్నా ఫ్రీగా ఇస్తున్నాడా సీటు? ఓకే సార్, అదే సార్ నేను ఈ తెలియకనే మీటింగ్ అడుగుతున్నా. పెట్టడంలో ఉద్దేశమే అదేంటంటే సైనిక్ స్కూల్ మనం ఎన్డీఏకి పంపిద్దాము అనుకుంటే కూడా మేడం 33 సైనిక్ స్కూల్లో ఒక 5 సైనిక్ స్కూల్లో మాత్రమే 10 to 15% ఆఫ్ ఎన్డీఏ రిజల్ట్ తోటి రన్ అవుతున్నాయి ఈ రోజున. 10% అంటే ఉన్న సైనిక్ స్కూల్లో ఉన్న 100 మందిలో 10 మంది కూడా ఎన్డీఏకి వెళ్ళడంలా. ఓకే మీరు సార్, 2 కంపల్సరీ లక్షల ఎన్డీఏకి వెళ్ళాలనుకుంటే మట్టుకే ఇది ఓకే మరి సూటబుల్ లేనప్పుడు అవుతుంది. లేదు ఇంకెందుకండి? లేదు 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 లేదమ్మా. మీరు మీ పిల్లలు ఒక పేట్రియాట్ కావాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, రేపు కంపెనీ పెట్టుకోవాలి. అట్లాంటప్పుడు సైనిక్ స్కూల్ పనికొస్తుంది. సైనిక్ స్కూల్ నాట్ ఓన్లీ ఫర్, ఇప్పుడు రాము గారు ఏం చెప్తున్నారు, 10 to 15% అది కూడా స్టాబిలిటీ లేదు, సాచురేషన్ లేదు. ఒకసారి 1% ఉండొచ్చు, ఒకసారి 15% ఉండొచ్చు. సో ఎన్డీఏ గోల్ పెట్టుకొని వెళ్తే మీకు అనేక క్యారియర్ పాత్స్, క్యారియర్ డైరెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట. సో కేవలం ఎన్డీఏకే మేము సైనిక్ స్కూల్లో జాయిన్ అవుతాం అని అంటే అది రాంగ్ కాన్సెప్ట్. ఈ రోజు ఇప్పుడు ఇంతకుముందు అనంతరాములు గారు చెప్పినట్టు చాలా మంది ఎవరు రాము గారి దగ్గరికి వస్తారో మ్యాథ్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు మ్యాథ్స్ స్ట్రాంగ్ అవుతుందో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ తీసుకెళ్లి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఐఐటి ఫౌండేషన్ లో వేసుకుంటారు, చైతన్యాలనో లేకపోతే ఇక్కడో అక్కడో వేసుకుంటారు. సో లేదు, ఒకవేళ ఫ్రీ సీట్ కాకపోయినా డబ్బులు పే చేసినా కూడా వాళ్ళు ఈజీగా ఎన్ఐటియో ఐఐటియో ఏదో వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్సెల్ అవుతారు. ఒకవేళ ఎన్డీఏ రాకపోతే గ్రాడ్యుయేట్ చేసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిఫెన్స్ ఫోర్సెస్ లో సిడిఎస్ అని ఉంటుంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, దాని ద్వారా ఆఫీసర్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ ద్వారా అవ్వచ్చు. డిగ్రీ చేస్తున్నప్పుడు ఎన్సిసి సి సర్టిఫికేట్, సైనిక్ స్కూల్లో బి సర్టిఫికేట్ వస్తుంది కనుక ఆ సర్టిఫికేట్ ద్వారా ఆఫీసర్ కావచ్చు. +2 ఎన్డీఏ కాకుండా +2 ఎంట్రీ కూడా మళ్ళీ ఉంటుంది, నేవీలో ఉంది, ఆర్మీలో కూడా ఉంది. సో ఇవన్నీ ఎంట్రీస్ చాలా ఉన్నాయి. ఒకవేళ పిల్లలకి ప్యాషన్ ఉండి అవ్వాలి అని అనుకుంటే, ఈ పిల్లలు 10th 11th 12th వెళ్ళే వరకు వాళ్ళ ఆలోచనలు మారిపోతుంటాయి. ఎవరిది ఆలోచన మారదో, పక్కా ప్యాషన్ ఉంటుందో, నేను ఎన్డీఏ కొట్టాలని అనుకుంటాడో కొట్టేస్తాడు. ఎవరికి లేదు నేను, కొందరు పేరెంట్సే చెప్తారు, అయ్యో నువ్వు డిఫెన్స్ లో వెళ్తావా, ఎందుకు, నువ్వు వేరే చూసుకో అంటే వాడి మైండ్ డీవియేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ మన దగ్గర పేరెంట్స్ ఉన్నారు కొందరు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు లైవ్ లో మళ్ళీ ఆల్రెడీ ఫీల్ అవుతుండే ఒక పేరెంట్, ఇప్పుడు మళ్ళీ పేరు తీసుకుంటే ఇంకా ఫీల్ అవుతాడు. సో అందుకని నేను చెప్పను, మనము పిల్లలని డిఫెన్స్ లో ఎందుకు పంపిస్తాము అని అంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. యాక్చువల్లీ సైనిక్ స్కూల్ 70% మోటివేషన్ ఇస్తే పిల్లలు పేరెంట్స్ ఏదైతే ఉందో 30 to 40% మనము ఇన్సిస్ట్ చేయాలి, బాగుంటుంది నువ్వు వెళ్ళాలి అని. అప్పుడే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, లేదు అని అంటే కనెక్ట్ అవ్వదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సైనిక్ స్కూల్ పిల్లలకి కనెక్ట్ అవుతుంది. కానీ ఎన్డీఏ రాస్తారు, ఎన్డీఏ క్వాలిఫై అవుతారు, సర్వీస్ సెలక్షన్ బోర్డు పాస్ గారు. సో ఇట్లాంటి అంటే అన్ని వాళ్ళ చేతిలో ఉండవు, వాళ్ళు ఎఫర్ట్ చేస్తారు అంతే. సో ఒకవేళ ఎన్డీఏ సెలెక్ట్ అవ్వకపోతే ఇంజనీరింగ్ ఎంట్రీలో వాడికి ప్యాషన్ ఉంటే డెఫినెట్ గా ఇంజనీరింగ్ ఎంట్రీ కొట్టుకుంటారు. ఓకే, సో అందుకని సైనిక్ స్కూల్ అనేది నాట్ ఫర్ ఎన్డీఏ అనేది పక్కా ఒక ఆప్షన్, అది గేట్వే. ఇప్పుడు సైనిక్ స్కూల్స్ ఆర్ గేట్వే టు ఎన్డీఏ అని అంటారు కదా. సో ఆ డైరెక్షన్ లో వెళ్తే అది ఈజీ అవుతుంది అనేది ఒక ఆలోచన. కానీ ఎన్డీఏ కోసమే సైనిక్ స్కూల్లో చేరుస్తాము అనే కాన్సెప్ట్ రాంగ్. మా వాడు మ్యామ్ ఒక్క నిమిషం,
లేదు సార్, ఇప్పుడు 263 వచ్చినా కూడా ఇప్పుడు ఈ బాబుని ఈ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పుడు వేరే స్టేట్ లో 2 lakh పెట్టి చదివించడం అనేది నాకు అంత కరెక్ట్ అని అనిపించట్లేదు. సో అందుకే అమ్మా ఇప్పుడు రాము గారు చెప్తుంది సార్ ఏంది? వాళ్ళ అబ్బాయి ఒక్క నిమిషం సార్ వాళ్ళ అబ్బాయి 2007 లో చదువుకున్నారు. 2007 లో ఉన్న సినారియో 2025 లో లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించండి. నేను దానికంటే ముందు ఇంట్రడక్షన్ లోనే చెప్పా, దేశభక్తి వేరు, ప్యాట్రియాటిజం వేరు, మన పర్సనల్ మన భవిష్యత్తు వేరు, మన అబ్బాయి భవిష్యత్తు వేరు. సో మాట్లాడినట్టు సార్ ఇప్పుడు 2007 లో అన్వేష అయ్యాడు, కౌటిల్య అమెరికాలో ఉన్నాడు, కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకొని, హైదరాబాద్ లోనే ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. సో అది కాదు, పిల్లోడిని ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్కి తెలియాల్సింది. నాన్ లోకల్లో మీరు వెళ్తే, మ్యామ్ తెలంగాణ స్టేటస్ నేను ఇప్పుడు చూస్తున్నాను, అప్రాక్సిమేట్లీ 270 అబవ్ ఉన్న వాళ్ళందరికీ నాన్ లోకల్లో ఎక్కడో దగ్గర సీట్లు రావచ్చు. కొంతమంది ఆర్ఎంఎస్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. వస్తే కూడా మీకు ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఇప్పుడు తీసుకెళ్లి లాస్ట్ ఇయర్ ఠాగూర్ అనే అబ్బాయిని ఇంపాల్లో జాయిన్ చేశారు, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను సార్ హెల్ప్ చేయండి అని. ట్రాన్స్ఫర్లు అయి ఉండవు. ప్రతి ఇయర్ 2 lakhs ఫీజు కట్టాలి. ప్లస్ కృష్ణారెడ్డి సార్ చెప్తున్నారు, కానీ ఆ దేశభక్తి అవన్నీ ఎలాగో ఉంటాయి ఇంటర్నల్గా, ప్రతి ఒక్కళ్ళకి దేశభక్తి ఉంటుంది మన దేశం మీద. కానీ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్డీఏకి వెళ్ళకపోతే 9th క్లాస్ తర్వాత నుంచి వాడికి బేసిక్స్ ఉండవు. సార్ వాళ్ళ పిల్లలు వేరు, వాళ్ళు చదివిన 2007లో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇది వేరు. ఇప్పుడు మన పిల్లలకి కూడా ఇక్కడ చదివిన వాళ్ళకి 6th, 7th, 8th పనిచేస్తుంది మ్యాథ్స్. తర్వాత ఏంటి పరిస్థితి? అది కూడా నేను చెప్తున్నాను కదా, కొన్ని స్కూల్స్ బీజాపూర్, కొడగు, లేకపోతే కనుక ఇప్పుడు మన కోరుకొండ స్కూల్స్ ఓకే సార్. చంద్రాపూర్లో మళ్ళీ ఏం లేదు సార్. ఇవన్నీ మీరు లోపల ఉన్నాయన్నీ చాలానే ఉన్నాయి. చంద్రాపూర్లో ఏం లేదు. సతారాలో ఇప్పుడు పేరెంట్ జాయిన్ అయ్యాడా, వాడు స్కూల్ లైక్ చేస్తాడు. పిల్లోడు చాలా మా స్కూల్ అంటే బట్టలు చింపేసుకుంటారు, బాగా లైక్ చేస్తారు. కానీ ఆ స్కూల్లో పేరెంట్ ఏం చెప్తున్నారు, నాకేం చెప్పారు, ఎలికలు కూడా తిరుగుతున్నాయి సార్ స్కూల్ హాస్టల్లో అని చెప్తారు. దాంతో కంపేర్ చేస్తే మన కేసీసీ హాస్టల్ చాలా బాగుంటుంది అని చెప్పి అనంతరాముల్ని పేరెంట్ మెంబర్ చేసి పంపించేద్దాం అక్కడికి. సార్ ఓకే సార్ చెప్పండి మ్యామ్, చెప్పండి మీరు నెక్స్ట్ ఎవరండి? అదే సార్, ఇంకా నాకైతే మీరు చెప్పినట్టు నాన్ లోకల్లో పెట్టి 2 lakhs ఎవరీ ఇయర్ కట్టి అంత నాకైతే అది కరెక్ట్ అనిపించట్లేదు. ఇంకా అందుకే తెలంగాణలో స్కూల్ కోసం చేస్తే ఒక ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేద్దాం అందరం అనుకుంటే చేయండి. మన స్కూల్ మన దగ్గర వచ్చింది అనుకోండి, మన స్కూల్ మన దగ్గర వస్తే టీచర్స్ మన వాళ్ళు అంతా బాగానే ఉంటుంది. ఫర్దర్ ఏమైనా వాళ్ళ కొత్తలో గైడెన్స్ కావాలంటే ఎడ్యుకేషన్ సైడ్ నుంచి నేను కూడా ఇక్కడ చేయొచ్చు, సిస్టంలో ఏమన్నా ఉంటే లేక స్కాలర్షిప్ వస్తుంది, బాగుంటది. ఎక్కడికో పంపించి వాడు ఒక్కడే ఉంటాడు, తెలంగాణ నుంచి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. సార్ ఇంకో విషయం సార్, అది మేమైతే ఖచ్చితంగా ఫైట్ చేస్తాం సార్, స్కూల్ కావాలి మరి లోకల్లో. ఒక్కొక్కళ్ళు ఒక 1 minute మాట్లాడండి మ్యామ్. ఇది కానీ ఇట్లా నెవర్ ఎండింగ్ ఉంటది సార్. వేదాంశాలు మాట్లాడండి, జనరలైజ్ టాపిక్ మాట్లాడండి సార్. ఇండివిజువల్ గా ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఆఫీస్ కి కాల్ చేయండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఏర్పడింది సార్ తెలంగాణ నాన్ లోకల్ అని. సార్ నేను 2 years నుంచి చెప్తున్నా, మీరు కేసీసీలో జాయిన్ అయిన రోజే చెప్పారు. అవును సార్, తెలంగాణ నాన్ లోకల్ అవుతుంది అని కేసీసీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను. అవును సార్. వాళ్ళందరికీ తెలియదు సార్, నేను 32 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ స్కూల్లో, నాకు తెలీదా? ప్రతి బిల్లు నాకు తెలుస్తుంది. ప్రతి ఫోన్ కాల్ రాగానే కోరుకొండలో నుంచి నాకు మెసేజ్ ఉంటది. నాకు తెలీదా సార్ తెలంగాణ నాన్ లోకల్ అవుతుందని? వీళ్ళు రాసిన లెటర్ కూడా తెలుసు. తెలంగాణ గవర్నమెంట్ 2024 ఆగస్టులో ఈ ఒక్క సంవత్సరానికి దయచేసి కన్సిడర్ చేయండి అని రాశారు ఎడ్యుకేషన్ సెక్రటరీ నుంచి లెటర్. అవును సార్. అప్పుడు కూడా చెప్పాను, దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు, చేస్తే కోర్టులో వేస్తారని కూడా చెప్పాను. అవును సార్, ఆంధ్ర వాళ్ళు కోర్టులో వేస్తారని చెప్పారు మీరు. అవును. అయితే ఇప్పుడు కంటిన్యూ మనం అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పటివరకు ఏదో ఒకటి ప్రయత్నం మనం సక్సెస్ అయ్యే వాళ్ళం కదా. ఎవరు చేయాలి సార్, ఎవరు చేయాలి? ఇప్పుడు కమిటీ తయారు చేస్తే ఇప్పుడు ఇమీడియట్లీ అంటే ఒక్క నిమిషం వినండి, ఎవరు చేయాలి? 240 మార్కులు పైన వచ్చిన పేరెంట్స్ చేసుకోవాలి. అవును సార్, అది కావాలనుకుంటే. అదే ఎవరు చేయరు? సార్ నమస్తే, నేను తేజస్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ని. అదే యాక్చువల్గా ఈ మూమెంట్
ఈ మూమెంట్ సార్ ఒక్క అనేది నిమిషం మనము సార్, ఎగ్జాక్ట్ మీ వాయిస్ క్లియర్ లేదు. రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది సార్. రేపో మాపో కౌన్సిలింగ్ డేట్ వస్తుంది. ఇప్పటి నుంచి ట్రై చేసినా మనకు స్కూల్ శాంక్షన్ అవుతుందా సార్ తెలంగాణలో? సార్ స్కూల్ శాంక్షన్ అవ్వడానికి ఏం లేదు సార్, ఆల్రెడీ శాంక్షన్ స్కూల్స్ ఉన్నాయి మనకి 2. ఆ ఫైల్ బీరువాలో పెట్టేస్తారు. స్కూల్ శాంక్షన్ అయి కట్టడం అనేది 4 ఏళ్ళు ప్రాసెస్ సార్. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ లో మనం 6th క్లాస్ ఒకటే స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు కొత్త స్కూల్లో 9th క్లాస్ ఇవ్వరు. సో 100 నుంచి 120 మందిని తీసుకొని, మన దగ్గర బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో ఖాళీగా పడి ఉన్నాయి బిల్డింగ్స్. ఒక రేవంత్ రెడ్డి గారు కనుక తలుచుకుంటే అది వారం రోజులు పని సార్ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది. ఓకేనా సార్? చెప్పండి సార్, చెప్పండి. విరాజ్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇంతకుముందు వెంకటరెడ్డి సార్ గారు అన్నారు కడియం శ్రీహరి గారికి ఇలాంటి తీసుకెళ్తే ఈ వాజ్ లైక్ సైనిక్ స్కూల్ ఉన్నదా అని క్వశ్చన్ అది ఇప్పుడు సంగతి, అది ఓల్డ్ స్టోరీ సార్. 2002 సంగతి నేను చెప్పింది, అది 2002లో. నా పాయింట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. ఐ మీన్ ల్యాక్ అవేర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్, in terms of governance, in terms of bureaucracy. Everybody has lack of awareness if there is a Sainik school really exist or not. Okay, that is one point which I want to make. Inkokati endante మీరు ఇంతకుముందు అన్నారు ఎవరు చేయాలి, ఐ మీన్ కోచ్ సైనిక్ స్కూల్ తెలంగాణలో ఎవరు తీసుకురావాలి. నా పాయింట్ ఏంటంటే ఎస్ పేరెంట్స్ కూడా ఉండాలి, కానీ కోచింగ్ సెంటర్స్ హూ ఆర్ రన్నింగ్ ది కోచింగ్ నాకేం అవసరం సార్, నేను ఐ వాంట్ టు క్లోజ్ ద కోచింగ్ సెంటర్. ఒక్క నిమిషం వినండి ప్లీజ్, ఒక నిమిషం వినండి. నేను నా ఏజ్ 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను 1995లో. నాకు ఫర్దర్ కోచింగ్ సెంటర్ రన్ చేయాలన్న ఉద్దేశమే లేదు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో నేనేమన్నా కమర్షియల్ గా డబ్బులు సంపాదించేసి ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఇక్కడ ఓన్లీ నేను చెయ్యలేను, నాతో అవ్వకే కదా మీ అందరికి చెప్పింది. ఎవరు చెయ్యాలి అంటే 230 మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ కోసం చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చే జనరేషన్స్కి వెళ్ళిపోవద్దని చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా చేస్తున్నాం అన్నప్పుడు అక్కడ ఉన్న గెస్ట్లు, నేను, మాకున్న ఇన్ఫ్లుయెన్స్లు ఇంకొక 100 మందిని గ్యాదర్ చేసి హెల్ప్ చేయగలం. కానీ నీ కోచింగ్ సెంటర్కి ఏం అవసరం సార్? లేదు అలా కాదు. ఐ మీన్ కోచింగ్ సెంటర్ ప్లస్ పేరెంట్స్ అందరు కలిసి మేబీ వీ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ ధర్నా. నేనేం చేయలేను సార్, నేను యాజ్ ఏ కోచింగ్ సెంటర్ గా నేనేం చేయలేను. ఒక్కసారి రాము సార్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. లేదు అంటే కోచింగ్ సెంటర్ పరంగా నేనేం చేయలేను, కోచింగ్ సెంటర్ పరంగా నేను ముందు కూడా ఉండలేను. సార్ ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడండి ప్లీజ్, అర్థం కావడంలా. నేను నన్ను అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మనకు అనంతరాములు సార్ మాట్లాడండి. ఈ పేరెంట్స్ లో ప్రెసెంట్ మీటింగ్ లో ఉన్న పేరెంట్స్ లో, జూమ్ మీటింగ్ లో ఉన్న పేరెంట్స్ లో ఎవరైనా కొడంగల్ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డికి కానీ దగ్గర వాళ్ళు ఎవరన్నారో ఉంటే హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి, లేకపోతే నో ప్రాబ్లం. ఫస్ట్ అది టాపిక్ పక్కకు జరగడం కాదు. ఒక్క నిమిషం ఉండండి సార్, మాట్లాడతారు. ఓకే, యజ్ఞేష్ వాళ్ళ ఫాదర్ మాట్లాడండి. ఎవరు సార్? మాట్లాడండి సార్. విఖ్యాత్ వాళ్ళ ఫాదర్, మీరు అక్కడే కదా మహబూబ్ నగర్, మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. అయితే మనము ఇప్పుడు ఆ మార్క్స్ గురించి, తర్వాత పాత చరిత్ర గురించి వద్దు సార్. ఇప్పుడు మనము ఈ అకాడమిక్ ఇయర్ లో స్కూల్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం సార్. మనము ఇప్పుడు మాకు రేపటి నుంచి నేను కూడా కొంత మా ఎమ్మెల్సీ నాకు బాగా పరిచయం కాబట్టి వాళ్ళ ద్వారా రేవంత్ రెడ్డిని డైరెక్ట్ కలిస్తే గానీ, ఇది సమస్యకు ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ మనం ఈ అకాడమిక్ ఇయర్ లో స్కూల్ తెచ్చుకునే పరిస్థితి లేదనిపిస్తుంది సార్. సో ఆ ప్రయత్నం మాత్రమే చేద్దాం సార్, వేరే డిస్కషన్స్ అవన్నీ వద్దు సార్. మనము పేరెంట్స్ గా ఎంతమంది గ్యాదర్ అవుతాము, మనం ఏ ఛానల్ ద్వారా పోదాము, వీలైన తొందరగా మనం రేవంత్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని కలిసే ప్రయత్నం మాత్రమే చేద్దాం సార్. మిగతా టాపిక్స్ ఎక్కువ డిస్కషన్ చేసి ఇప్పుడు పని వస్తుంది. ఈ వీడియోని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను. లింక్ షేర్ చేయండి, అందరికి వెళ్ళేటట్టు ఈ డిస్కషన్ అంతా సీఎం దాకా పోయేటట్టు కూడా చేయండి. దీన్ని చేస్తే కూడా వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. ఒకటి రాము గారు, ఇంతకుముందు ఒక పేరెంట్ మన దామోదర్ రాజనరసింహ గారు క్లోజ్ అని చెప్పారు. ఇమీడియట్ గా ఆయన్ని కలిసి సార్ ఇది విషయము మాకు ఇమీడియట్ గా సార్ ఇప్పుడు వాళ్ళు అదే పేరెంట్స్ చేస్తుంది, వాళ్ళు కలుస్తారు. ఈసారి ఇప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళ ఎమ్మెల్సీని కలుస్తారు. మ్యామ్ మీరు మాట్లాడండి. అభినవ్ సూర్య వాళ్ళ మదర్ మేడం మాట్లాడండి.
నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ అందరికి పేరెంట్స్ కి, మీకు మా పిల్లలు ఎంత చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ అండి. సార్ ఖచ్చితంగా మనం మన పిల్లల కోసం ట్రై చేద్దాం సార్. నేను ఎప్పుడు మీ అందరి వెనకమాల ఉంటానండి. ముందు పెట్టడానికి చేయదు, ముందు పెడితే వర్కౌట్ కూడా కాదు. ఓకే సార్. ఇప్పుడు ఖచ్చితంగా మేము ముందుండాల్సిన టైం వచ్చేసింది సార్. ఇప్పుడు అవును, అవునండి. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుండొచ్చు సార్? ఈ కౌన్సిలింగ్ రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది మేడం. మరి ఆ లోపే మ్యామ్, మనం ఇలాంటిది ఏమైనా దానికి దీనికి అసలు సంబంధం లేదు. తెలంగాణ స్కూల్ కి ఈ కౌన్సిలింగ్ కి మ్యామ్, చంద్రాపూర్ లో స్కూల్ పెడితే ఏమైందో తెలుసా? సెపరేట్ ఎగ్జామే పెట్టాడు వాళ్ళకి. మళ్ళీ స్కూల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంటే సెపరేట్ గా మళ్ళీ ఒకసారి ఎగ్జామే పెట్టాడు. సో కౌన్సిలింగ్ పెట్టడం ప్రాసెస్ ఏముంది? తెలంగాణ మార్క్ లో వచ్చిన పిల్లల లిస్ట్ ఇగో మన దగ్గరే ఉంది. మొత్తం ఆర్డర్ తెలంగాణ మొత్తం లిస్ట్ మీకు షేర్ చేశాను కదా. 125 మందిని కనుక తీసుకుంటే ఫస్ట్ బ్యాచ్ లో 230 మార్కులు పైన వచ్చిన అందరికి సీట్లు వచ్చేస్తాయి. దాంట్లో 120 ఉన్నారు అంతే. వీలైనంత త్వరగా మనం ఆ ప్రాసెస్ ఏదైనా ఉంటే తొందరగా అంటే ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ఎవరికి బాగా తెలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళగలిగి అపాయింట్మెంట్ తీసుకొని మన గ్రూప్ లో పెట్టి ఈ 100 మంది పేరెంట్స్, ఇంకా ఎవరైనా మన వెల్ విషర్స్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. అవును తెలుసు మ్యామ్, నాకు అందుకనే మీరు మాట్లాడిన అంటున్నా. అవును సార్, అవును సార్. ఇక్కడ నారాయణపేటలో కూడా అప్పట్లో అన్నారు సార్, ఎక్లాస్పూర్ అని కొద్దిగా అక్కడ కూడా ప్లేస్ సెలెక్ట్ చేశారు ఇవన్నీ వాళ్ళు అక్కడ మాట్లాడడమే, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు అక్కడ మాట్లాడడమే. సో వాళ్ళు అంటే ఎక్కడికి ఎవరు వెళ్ళినా కరీంనగర్ నారాయణపేటలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే ఏదో హాస్పిటల్ కి ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అది ఏదేం లేదు సార్. ఐఎమ్ నాట్ షూర్. ఏం లేదు సార్. మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే, మాట్లాడండి సార్. నా పేరు దేవేంద్ర అండి, నేను ఆరోన్ ఫాదర్ అండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 2-3 పేరెంట్స్ వాళ్ళ యాక్సెస్ ఉంది డైరెక్ట్ గా సీఎం గానీ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గానీ, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు మన గ్రూప్ లో పోస్ట్ చేస్తే మాక్సిమం పాసిబుల్ పేరెంట్స్ అందరూ, లేదంటే వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరిని తీసుకొచ్చి ఒక మాక్సిమం గ్యాదరింగ్ చేసుకొని తీసుకెళ్లడం బెటర్ సార్. అంటే క్లియర్ గా చెప్తున్నా, 230 మార్క్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ మీరు చేసుకుంటే ఉపయోగం, అండ్ మీ తర్వాత వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. దానికంటే కింద ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని కానీ చేయొద్దు సార్. గవర్నమెంట్ దానంతటా అదే చేసే ప్రాసెస్ లో 4 ఏళ్లకో 5 ఏళ్లకో పెట్టుకుంటారు స్కూల్. ఇది లిమిటెడ్ పీపులే కాబట్టి నాకు తెలిసి మీరు అన్నదే పాయింట్ సార్. నేను కూడా అదే ఉద్దేశంగా అంటున్నాను. బట్ ఉన్నంత వరకు ఎవరెవరైతే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పేరెంట్ ని, నేను వస్తూ నాతో పాటు ఇంకో 2 తీసుకురాగలిగితే ఒక అపీలింగ్ గా బెటర్ గా ఉంటుంది, ప్రెజెంటేషన్ బాగుంటుంది. సరే, వాళ్ళకి నేను చేయగలిగింది హౌ టు స్టార్ట్ ఏ స్కూల్, ఎలా ఇమ్మీడియట్ గా స్కూల్ పెట్టాలి, ఆ ప్రాసెస్ ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ఆల్రెడీ ఆల్రెడీ మాట్లాడాను సార్. అండ్ 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏ స్కూల్ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చెప్పి పెట్టిన తర్వాత చేయలేదు, చేసిన తర్వాత బిల్డింగ్స్ కట్టారు. ఒక కొలకిరి ఒకటే ముందు కట్టుకున్నారు సార్, కట్టుకొని 4 ఏళ్ళు ఖాళీగా పెట్టారు. అన్ని బిల్డింగ్స్ పెట్టినా ఎన్ని కట్టినా ఫస్ట్ 6th క్లాస్ స్టార్ట్ చేస్తారు సార్. ఏ టైం 12th వరకు స్టార్ట్ చేయరు కదా. చెప్పండి మ్యామ్, ఇంకెవరు? ఖచ్చితంగా ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని వీలైనంత తొందరగా ప్లాన్ చేసుకుందాం సార్. అలాగే పేరెంట్స్ కి కూడా ఒక రిక్వెస్ట్ సార్, అందరం తొందరగా సార్. ఎవరైనా మాట్లాడతారా సార్? రాము సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఏం లేదు, ఇప్పుడు మనకు వాళ్ళు కోటా తగ్గించారు అన్నారు కదా. సరే, మన ప్రయత్నం పేరెంట్స్ పరంగా మనం చేసేద్దాం సార్. ఏమైనా అవకాశం ఉందా కోర్టు ద్వారా పోవడానికి? కోర్టు ఏం చేస్తుంది సార్? కోర్టు ద్వారా వెళ్తే ఏముండదు సార్. ఇమ్మీడియట్ గా మనకి యాక్షన్. ఒక్క నిమిషం, ఎవరు సార్ మాట్లాడేది? నేను అయిలే సార్. సార్, కోర్టులోకి వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్ లో షేర్ కావాలని అడుగుతారా? నో సార్, మాకు ఇమీడియట్ గా అక్కడ నుంచి షేర్ పోయింది కాబట్టి మాకు ఇమీడియట్ గా మాకు ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేయమని మన గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారు తలుచుకుని కల్లోకి వచ్చిందంటే రాత్రి వస్తే రేపు పొద్దునకి స్కూల్ పెట్టొచ్చు సార్ అని చెప్తుంటే కోర్టుకి వెళ్ళి ఏం చెప్తారు సార్? కోర్టుకి ఎందుకు వెళ్ళడం అవసరం లేదు. కోర్టు అంత రిలవెన్స్ లేదు సార్ ఇక్కడ. కోర్టు లేదు సార్. పొలిటికల్ గా చేయాల్సిన ఇష్యూస్ సార్. పొలిటికల్ గా చేయాలి. కోర్ట్ ఈజ్ నథింగ్ బట్ మనీ పే చేయాలి. అట్లాంటి వేరే ఏమి ఉండదు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఓకే సార్, థ్యాంక్ యూ.
ఇప్పుడు కొన్ని సార్, అప్రోచ్ రాము సార్. కొన్ని సార్ చెప్పండి, sources కౌశల్ ఉన్నాయి రామ్ వాళ్ళ సార్. ఫాదర్. సార్ సార్ ఇప్పుడే చెప్పండి. నేను మాట్లాడినాను పిఏ తోని. ఆ, మా దామోదర్ సార్ వాళ్ళ పిఏ తోని ఇప్పుడే మాట్లాడినాను. సార్ తను ఒక నెంబర్ ఇస్తా అన్నాడు, అది మీకు షేర్ చేస్తాను. ఎవరికన్నా షేర్ చేయమంటే షేర్ చేస్తాను. ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన సార్తో మాట్లాడతా అని చెప్పాడు. సార్ 100 వీడియోస్ ఉన్నాయి ఇండివిజువల్ గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినవి అన్ని. ఓకే సార్. పబ్లిక్ గా మీరు 100 మంది జమ అయితే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కూల్ ఎట్లా పెట్టాలని. అదే సార్, అదే క్లియర్ గా అంటున్నాడు చెప్తున్నాను ఆయన. కదా సార్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో స్కూల్ పెట్టాలి. అది ఆయన తలుచుకుంటే రేపు పొద్దున్నే అవుతుంది. ఎందుకంటే స్కూల్ అడ్మిషన్స్ ఇవ్వచ్చు. అదే అంటున్నాడు సార్, అది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇమ్మీడియట్ గా నేను వస్తాను. అది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు అందరూ 100 మంది జమ అవ్వండి, నేను వస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే సరే, ఓకే సార్. రాము ఓకే. సార్ ఓకే ఇప్పుడు సార్. దామోదర్ రాజనరసింహ గారిని కలిసినప్పుడు సార్ సైనిక్ స్కూల్ స్టేటస్ ఏంటి మీ సెక్రటరీలను అడగండి, మీ ప్రిన్సిపల్ సెక్రటరీలను అడగండి అని చెప్దాము. స్టేటస్ వాళ్ళు చెప్తారు, ఉంది లేదు, అప్లై చేసాము, అడిగాము, లేదా సైనిక్ స్కూల్ అన్ని రోజు చూస్తున్నారు కదా, మొత్తం రోజు ఉంది, ఎవరికేం తెలియదు, అసలు ఎవరేం చేయలే. నేను చెప్తాను కదా, 2024 ఆగస్టులో ఎడ్యుకేషన్ సెక్రటరీ నుంచి సైనిక్ స్కూల్ కోరుకొండకు ఒక లెటర్ రాశారు, మమ్మల్ని నెక్స్ట్ ఇయర్ కి కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే ఫస్ట్ మాట్లాడింది దేని గురించి సార్? సైనిక్ స్కూల్ గురించి. 1 month లో 3 times మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే వన్స్ బిజీ అయిపోయారో ఇక అది పోయింది. మిగతా వాళ్ళు మాట్లాడేది ఏది అథెంటిక్ కాదు సార్, పొలిటికల్ మాట్లాడేది, దానివల్ల యూజ్ ఏం లేదు. చేయాల్సింది యాజ్ ఆఫ్ నౌ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారే సార్. రేవంత్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటి అని అంటే, కంటోన్మెంట్ లో నాకు 100 ఎకరాలు ఇవ్వండి అడుగుతాడు. ఆ పారడైజ్ నుండి డైరీ ఫార్మ్ లేదు రాము గారు అడిగారు సార్, అడిగారు 100 ఎకరాలు కాదు, ఇక్కడ నుంచి పారడైజ్ నుంచి డైరీ ఫార్మ్ వరకు రోడ్ ఇచ్చే గతి లేదు. 100 ఎకరాలు డిఫెన్స్ ఏరియాలో ల్యాండ్ ఎవరు ఇస్తారు రాము గారు? ప్రాక్టికల్ గా ఉండాలి కదా ఎవరైనా. మనకు సంబంధం లేదు. మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో స్కూల్ స్టార్ట్ చేయొచ్చు అనేది ఆయన కమ్యూనికేట్ చేయాలి సార్. ఆయన కమ్యూనికేట్ చేస్తే సరిపోతుంది. అది సిస్టమ్ అంతా చెప్తాను. ఆల్రెడీ మనకి శాంక్షన్ ఫైల్ ఉంది. ఆ ఫైల్ ఎక్కడికో వెళ్ళిపోయిందో కూడా తెలుసు. ఆ ఫైల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, దాన్ని తీయలేదు. ఐటూరు నాగారం ల్యాండ్ ఇన్స్పెక్షన్ తర్వాత ఆ ఫైల్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. సార్ అవన్నీ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను సార్, తెలుసు. అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఈయన తెచ్చుకొని ఈ ఇయర్ అవుతుంది, సాధ్యం అవుతుంది, స్కూల్ స్టార్ట్ చేయొచ్చు. బట్ అది రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళతోటే అవుతుంది. రాము సార్, ఇంకో ముఖ్య విషయం సార్. చెప్పండి సార్. మనం ఇప్పుడు వీళ్ళు పిల్లలు నాన్ లోకల్ గా చదివితే మన పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నాన్ లోకల్ అవుతున్నారు, అక్కడ నాన్ లోకల్ అవుతున్నారు. అది కూడా పేరెంట్స్ చెప్పండి. చెప్పండి, 2 వైపులా నాన్ లోకల్ అవుతున్నారు సార్. అప్పుడు చెప్తున్నాను, అప్పుడు కూడా కంబైన్డ్ స్టేట్ లో కూడా వాళ్ళు జోనల్ సిస్టమ్ ఉండేది మనకి. వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ లోకలే. తెలంగాణ వాళ్ళు సైనిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోనే జాబ్ చేస్తున్నారు. స్పెషల్ ప్రొవిజన్ మీద ఎక్కడో ఒక్కళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేయలే. ఇప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర క్యాడర్లోనే ఉన్నారు జాబ్స్లో, సైనిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. రేపు కనుక మీరు నాన్ లోకల్లో పంపిస్తే వాడు అక్కడే లోకల్, అక్కడ లోకల్ అవుతాడు, ఇక్కడ నాన్ లోకల్ అవుతాడు. రేపు గవర్నమెంట్ జాబ్స్ కి దీనికి దాంట్లో అన్నిట్లో నాన్ లోకల్ అయిపోతాడు. అది కూడా పేరెంట్స్ ఆలోచించాలి సార్. సార్ అది కంబైన్డ్ స్టేట్ లోనే ఇష్యూ ఉంది, అది ఇష్యూనే ఉంది. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పిన సజెషన్ బాగుంది సార్. అందరు పేరెంట్స్ ఒకేసారి కలుసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రేవంత్ రెడ్డి గారిని కలిసి ప్లాన్ చేసేది ఆలోచన చేయాలి. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేయాలి ఇప్పుడు ప్రెసెంట్. మీరు పేరెంట్స్ గా చేయాల్సింది 240 మెంబర్స్, 200 అబవ్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ చేసుకోండి. ఒక గ్రూప్ చేసుకొని ఎవరికైతే యాక్సెస్ డైరెక్ట్ గా ఉందో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ గ్రూప్ లో నన్నును మిగతా గెస్టులను కూడా యాడ్ చేయండి. అందరినీ చేసిన తర్వాత మీరు ఎవరికైనా యాక్సెస్ దొరికితే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేను వస్తాను. సార్ ఎలా స్టార్ట్ చేయాలో నేను ఆయనకి రిక్వెస్ట్ గా మొత్తం చెప్తాను. ఎలా స్టార్ట్ చేయాలి, ఈ అకాడమిక్ ఇయర్ లోనే పిల్లలు నష్టపోకుండా ఎలా స్టార్ట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో ఉన్న పర్మిషన్ తోటి ఇయర్ స్టార్ట్ చేస్తే 2-3 years లో రేవాడి స్కూల్ ఇప్పుడు స్టార్ట్ చేశారండి. 7-8 సంవత్సరాల క్రితం స్కూల్ స్టార్ట్ అయితే కొత్త బిల్డింగ్ లోకి ఇప్పుడు షిఫ్ట్ అయింది. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా చేయొచ్చండి. ఆయనకి యాక్సెస్ కనుక ఉంటే మీరు ఎవరైనా ప్రయత్నాలు చేయండి, ఒక గ్రూప్ ఫామ్ చేయండి.
నేనైతే బ్యాక్ అండ్ వెనకమాల ఉంటాను, ముందు ఉండడానికి లేదు. నేను ముందు ఉంటే అది పొలిటికలైజ్ అయిపోద్ది, దానివల్ల ఉపయోగం ఏముండదు. నాకేదో బెనిఫిట్ ఉందనుకుంటారు అందరు. నేను అడ్మిషన్స్ చేసేటప్పుడే చెప్పాను నాన్ లోకల్ అని. ఇక్కడి నుంచి ఏదో కోచింగ్ సెంటర్ రన్ చేసి నేను కోచింగ్ సెంటర్ రన్ చేయాలని కూడా లేదు. అయినా ఇక్కడ రన్ చేసిన ఇక్కడ ఏముంది మ్యామ్, ఇక్కడ 200 మంది ఆంధ్రా నుంచే ఉన్నారు. ఇక్కడ కూడా ఆ దేశం మొత్తం నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఇయర్ ముందే చెప్పాను, నోటీసు పెట్టేస్తాం మనం తెలంగాణ వాళ్ళని, అసలు ముందే చెప్తున్నాం స్కూల్ లేదు అని. తెలంగాణలో స్కూల్ లేదు అని ముందే చెప్తున్నాం, వస్తే కదా అని. ఇంకెవరైనా మాట్లాడతారండి? శ్రేయన్ రాజు వాళ్ళు మాట్లాడండి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి గుడ్ ఈవినింగ్ మాట్లాడండి సార్. మీ వాయిస్ క్లియర్ లేదు సార్. వాయిస్ క్లియర్ లేదు సార్. మ్యామ్ చెప్పండి, సోనాక్షి వాళ్ళు మాట్లాడండి మ్యామ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మ్యామ్ నమస్తే, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. మేము శశాంక్ వాళ్ళ మమ్మీ సార్. పోతుంది చెప్పండి మేడం. సార్ ఏం లేదు మేడం సార్, ఇప్పుడు చెప్పండి. మళ్ళీ మనం ఇక్కడ సార్ సీఎం సార్ ని కలిసి మనం స్కూల్ పెట్టించుకున్నా గానీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పిల్లల్ని తీసుకుంటారా సార్? లేదు, ఈ మార్కుల మీద తీసుకోవచ్చు కదా, ఇంకెందుకు పెడతారు ఎగ్జామ్? ఆల్రెడీ జూన్ వచ్చేసింది కదా. ఈ మార్క్స్ మీద తీసుకుంటారు మ్యామ్. శశాంక్ కి 213 వచ్చాయి కదా సార్. అవన్నీ అప్పుడు అవన్నీ సార్ కేటగిరీ మీరు వైజ్ ఒక గ్రూప్ రెడీ చేస్తే మేము రావడానికి మేము కూడా సిద్ధంగా నేను అసలు సార్ ఏం మేము కూడా చేయను మేడం. సిద్ధంగా ఉన్నాం సార్ నేను క్లియర్ రావడానికి. గా మీరు ఒక చెప్తున్నాను, నేను ఈ నిమిషం తర్వాత మళ్ళీ నేనేం చెయ్యను. 240 225 మార్క్స్ అబవ్ ఉన్న పేరెంట్స్ చేసుకోవాలని చెప్తున్నాను. నేను ఏమీ చెయ్యను. మీరు ఏమైనా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాట్లాడతాను. నేను ఇనిషియేటివ్ తీసుకొని చేసేవాడిని అయితే నేను 100 రిప్రజెంటేషన్లు ఇప్పుడు వరకే ఇచ్చాం మ్యామ్. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు చేశారు మ్యామ్. వాళ్ళందరూ అంత కసిగా ఎందుకు మేమైతే రావడానికి సిద్ధంగా మ్యామ్ ఉన్నాం. మాకు interest ఉంది సార్. వాళ్ళందరూ ఆ సార్ వాళ్ళందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో మీకు అర్థమైందా? 15 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో సైనిక్ స్కూల్ కి. వాళ్ళు కలవనోళ్ళు లేరు, అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. 15 years నుంచి ఎవరిని కలిసిన బాబు మా సైనిక్ స్కూల్ ఏదని అడుగుతారు వాళ్ళు. అంత అగ్రెసివ్ గా వర్క్ చేశారు. ఆ సార్ అయితే అనంతరాములు సార్ అయితే సైనిక్ స్కూల్, రెడ్డి సార్ అయితే ఆర్మీ ఎక్స్, ఆయనకి సైనిక్ స్కూల్ అంటే ప్రాణం. పోచయ్య సార్ అయితే దేశభక్తి. ఇట్లా ఇక వాళ్ళ గురించి చెప్పడానికి లేదనమాట. అందుకే నేను వాళ్ళ ముగ్గురిని ఇక్కడ తీసుకుంది. వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రము సైనిక్ వాళ్ళ పిల్లలు ముగ్గురు చదువుకున్నారనే కాదు, అది ఆ ప్యాట్రియాటిజం వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. వాళ్ళు అందుకే ఆ బాధతో చెప్తున్నారు మన రాష్ట్రము మన పిల్లలు నష్టపోతున్నారు అని ఇంత కోపంగా మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారండి? అదే సార్ మన స్కూల్లో ఈ స్టూడెంట్స్ అందరినీ గ్రూప్ బ్రేక్ అవుతుంది, వినపడడం లేదు సార్. మోక్షిత్ వాళ్ళ ఫాదర్ సార్ చెప్పండి. ఓకే ఓకే సార్. మోక్షిత్ వాళ్ళ ఫాదర్ సార్ చెప్పండి సార్. ఓకే సార్, నాకు వినపడడం లేదు. నేను ఫైనల్ కంక్లూజన్ చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ సార్ వినండి ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అప్ టు 279 మార్క్స్ వరకు, జనరల్ కేటగిరీలో 279 వరకు మాక్సిమం ఛాన్స్ ఉంది డైరెక్ట్ గా సీట్ రావడానికి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకొక 20 మందికి అక్కడి నుంచి నాన్ లోకల్కి వెళ్తారు. అంటే అరౌండ్ 277 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళకి సీట్లు వస్తాయి. మీరు ఏమి ప్రయత్నం చేయకపోయినా తెలంగాణలో 275 మార్క్స్ అబవ్ ఉన్న వాళ్ళకి నాన్ లోకల్లో సీట్లు వస్తాయి. ప్రొవైడెడ్ మీరు ఇక్కడిని భవిష్యత్తులో మొత్తం నాన్ లోకల్ అయిపోతారు. 2 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి. భవిష్యత్తులో ట్రాన్స్ఫర్ ఉండదు. ప్లస్ అన్ని రాష్ట్రాల్లో మీరు మీ చుట్టుపక్కల ఉన్న మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది. అంటే మన తెలంగాణ హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడున్న ఎడ్యుకేషన్ రేపొద్దున సతారా పంపించి ఎక్స్పెక్ట్ చేద్దామంటే సాధ్యం కాదు. పంపించాలా లేదా ముందే ఆలోచించుకోండి. ఒక ప్రయత్నం చేద్దాము అంటే అందరూ కలిస్తే సాధ్యం కానిది ఏముండదు. స్కూల్ కోసం ఒక ప్రయత్నం చేద్దామంటే మనం తర్వాత తరాలకు కూడా, మీ తర్వాత పిల్లలకు కూడా మన అందరం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎలాగో గవర్నమెంట్కి
కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు చేద్దాం అనుకుంటేనే అవుతుంది. ఫైనల్ గా మన ప్రయత్నం చేద్దామంటే అందరం కలిసి చేద్దాం. ఓకే సార్, అది ఒకసారి నెంబర్స్ అన్ని పెట్టండి సార్ మనకి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నంబర్స్ మన గ్రూప్ 2024 కేసీసీ గ్రూప్ లో 250 మంది పేరెంట్స్ ఉన్నారు. అయ్యే నంబర్స్ మీరు ఓకే సార్, అవి ఎట్ ఏ టైం సెపరేట్ గా దాంట్లో నుంచి తీసుకొని ఇంకొక గ్రూప్ చేసేసేయండి సార్. అదే సార్, ఎవరికి ఎంత మార్క్స్ వచ్చినాయని పిల్లలకు తెలియదు కదా సార్, వాళ్ళ పేరెంట్స్ వాటిని కొంచెం తీసుకొని మనం గ్రూప్ హెల్ప్ చేస్తారు. మార్క్స్ తక్కువ వస్తే ఏముంది, మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళకి మార్క్స్ నేను ఇందాక మీకు అప్రాక్సిమేట్ గా చెప్పాను. దాంట్లో కేటగిరీ వైజ్ ఉంటారు. ఒకవేళ ఓబీసీలో ఎస్సీలో ఉంటే ఇంకా కింద కూడా వస్తాయి కదా సీట్లు. ఇప్పుడు అట్లా కాదు, అందరం ఇప్పుడు మార్క్స్ తక్కువ వస్తే ఏముంది, ఇప్పుడు కొంతమంది ఆర్ఎంఎస్కి వెళ్ళిపోయారు, రేపు కొంతమంది ఐఐటికి వెళ్ళిపోతారేమో, చైతన్యకి నారాయణకి, మనకు తెలియదు కదా. సో అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను, ఒక 100-150 మంది మన వాళ్లే ఉంటారు. ఆ 150 మంది పేరెంట్స్ కనుక కలిస్తే సాధ్యం కాని ఏముంటుంది సార్. ఒకటి ఫస్ట్ రూట్ కావాలి. రేవంత్ రెడ్డి గారికి ఇలా దండం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నా. ఓకే సార్, మేము మా పేరెంట్ గా ప్రయత్నం చేస్తాం సార్. అందులో ఉన్న యాక్టివ్ పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఎవరు చేయగలిగే ప్రయత్నం వాళ్ళు చేయండి సార్. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని దీంట్లో 250 నెంబర్స్ కాపీ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి సార్. న్యూ సైనిక్ స్కూల్ తెలంగాణ అని, లేదా ఫైట్ ఫర్ న్యూ సైనిక్ స్కూల్ అని గ్రూప్ క్రియేట్ చేయండి. వేరే వాళ్ళు కూడా యాడ్ చేసుకుందాం. రోజు దాంట్లో ఇష్యూస్ షేర్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరి ప్రయత్నంలో గనక రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ మీరు తీసుకోగలిగితే అందరము ఆ నిమిషంలో హాజరయ్యేటట్టు, నాకు ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉందని కాకుండా ఆ నిమిషంలో అందరము ఆయన్ని కలిసేటట్టు అరేంజ్ చేసుకోండి సార్. అది అందరూ రేపటి నుంచి ప్రయత్నం చేయండి సార్ డైరెక్ట్ అపాయింట్మెంట్ గురించి. ఓకే సార్, ఇప్పుడు మనం చెప్పిన సార్ దామోదర్ రాజనరసింహ వాళ్ళ దగ్గరికి నెక్స్ట్ ఇంకొకటి ఈ మహబూబ్నగర్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎవరి ఇండివిజువల్ కెపాసిటీలో వాళ్ళు ప్రయత్నం చేయండి. మా ప్రయత్నం మేము చేస్తాం సార్. మీరు ఒకళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఎవరు ఫస్ట్ ఎవరికి రూట్ దొరికితే అందరము వాళ్ళ వెనకమాల వచ్చేస్తాం సార్. ఓకే సార్, అది 150 మంది ప్రయత్నం చేయండి సార్. ఒక్క మార్గం కోరుకునే ఎస్సీ కటాప్ చెప్పండి సార్. కోరుకునే ఎస్సీ కటాప్ చెప్పండి సార్. కోరుకునే ఎస్సీ కటాప్ సార్. తెలియదు నాకు, మీరు లెక్క పెట్టుకోండి. ఓకే, నో ప్రాబ్లం సార్. అది మీరు ఒకసారి ఎవరైతే దామోదర్ రాజనరసింహ సన్నీ బాబు వాళ్ళ ఫాదర్, నేనేమి కౌంట్ చేయాల, మీరు కౌంట్ చేసుకోండి. లిస్ట్ పంపించాను కదా పైనుంచి మీకు 20 ఇప్పుడు మీకెందుకు ఈజీ, మీ సీట్లు వచ్చేస్తాయి, మీకేం టెన్షన్ అక్కర్లేదు. అక్కడ ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోయాం కదా సార్. మోక్షిత్ వాళ్ళ ఫాదర్ ని సార్ నేను. సార్ చెప్పండి. హలో సార్, బాబుకి 260 వచ్చినాయి సార్. హలో చెప్తున్నాను కదా సార్, 260 వచ్చినా 250 వచ్చినా నాన్ లోకల్లో ఒక ఎన్ని సీట్లు ఉండవు సార్. ఓన్లీ 7 నుంచి 8 సీట్లు ఉంటాయి ఒక్కొక్క కేటగిరీలో. 8 సీట్లు, 8 జనరల్, 8 ఓబీసీ, 8 ఎస్సీ, ఒక 4-5 ఎస్టీలో ఉంటాయి. అది కూడా మీరు 2 లక్షల రూపాయల ఫీజు 7 సంవత్సరాలు కట్టాలి. మన స్కూల్ మనం పెట్టుకుంటే మీకు అయ్యే ఫీజు 50,000. ఓకే సార్. 1,00,000 రూపాయలు స్కాలర్షిప్ ఉంటుంది సార్. అవును, మీకు 10th వరకు ఉందా సార్ మీ దగ్గర? ఇంటర్మీడియట్ ఎక్కడ మీ స్కూల్ అంటున్నారు కదా సార్? మన స్కూల్ అంటే అర్థం స్టేట్ గవర్నమెంట్ స్కూల్ సార్. ఓకే సార్, ఇది సార్ ఇప్పుడు ఇంకోటి బాబుకి ఇప్పుడు వేరే స్టేట్ లో ఎక్కడ పెట్టుకోవచ్చు సార్? ఒకవేళ 260 అట్లా అని నేను అనుకున్నా సార్ స్టార్టింగ్ లో. సార్ మీరు పర్సనల్ జూమ్ పెట్టి వీళ్ళకి కొంచెం బాగా క్లారిఫై చేయండి సార్ ఇండివిజువల్ కి. లేకపోతే మన సంధ్య గారికి చెప్పండి, అన్ని క్లారిఫై చేస్తారు వాళ్ళకి ఇండివిజువల్. సార్ రేపు మీరు ఆఫీస్ కి కాల్ చేయండి. ఏముంది సార్, ఇప్పుడు మీరు టాప్ నుంచి తీసుకోండి. నేను లిస్ట్ షేర్ చేశా, టోటల్ తెలంగాణ లిస్ట్ సెపరేట్ చేసి షేర్ చేశా. మీ నంబర్ ఎక్కడ ఉంది చూసుకోండి. మనకి 8 సీట్లు వస్తాయని చెప్తున్నాను. జనరల్ కేటగిరీలో 8 సీట్లు వస్తాయి. ఓబీసీలో దాని తర్వాత ఒక 5 వస్తాయి. అక్కడ ఉన్న 33% మనకి ఇవ్వరు. మీకు అలా చూస్తే ఒక 280 ఆర్ 275 అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటది నాన్ లోకల్లో. అసలు వచ్చిన తర్వాత మీరు బాధపడటమే ఉంటుంది సార్. 2 లక్షల రూపాయలు ఫీజు కట్టి ఏ సతారాలోనో, అక్కడ గుజరాత్ లో కచ్ లోనో, లేకపోతే కనుక పురూలియాలోనో, ఇంపాల్లోనో చదివిపిస్తే 1 సంవత్సరం సరదాగా ఉంటుంది మీకు. 2వ సంవత్సరం నుంచి ఇంపాల్ పోవాలి 7 సంవత్సరాలు అంటే 2 లక్షలు కట్టి
ఆ పేరెంట్ లాస్ట్ ఇయర్ జాయిన్ చేసాడు ఠాగూర్ వాళ్ళు, నిన్ననే స్టార్ట్ చేశాడు సార్ ట్రాన్స్ఫర్ తెలుసు. పిల్లోడిని ఇంపాల్లో మీరు పెట్టి అదేమైనా ఫ్రీనా? 2 లక్షల రూపాయలు ఫీజు కట్టి ఇంపాల్లో చదివిపిస్తే ఏంటి పరిస్థితి? కొత్తలో బాగానే ఉంటది, ఆలోచన చేయండి. ఓకే సార్, ఇది పేరెంట్స్ కమిటీ అన్నారు కదా సార్, కృష్ణారెడ్డి సార్ గారు కానీ, పోచే సార్ గారు కానీ, మన అనంతరాములు సార్ వాళ్ళు మన గెస్ట్లు. సరే అదే సార్, గెస్ట్ మాకు కొంచెం గైడ్ చేయమంటున్నాం సార్. ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ తోటి మేము ఫామ్ అవుతాం, గ్రూప్ చేయండి, వాళ్ళని నన్ను యాడ్ చేయండి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలను. అక్కడికంటూ వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ సార్ ఉంటారు, మన పేరెంటే, అన్ని చేయొచ్చు మనం. ఓకే సార్, నో ప్రాబ్లం. కొంచెం రాము గారు ఒక్కసారి అనంతరాముల్ని లైన్ లో తీసుకోండి, మాట్లాడమనండి. అనంతరాములు సార్ లైన్ లోనే ఉన్నా నేను. మాట్లాడండి అన్నా. ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక సువిధరెడ్డి సాబ్ని కలిసి సీరియస్ గా రిప్రజెంటేషన్ అంటే సీఎం ని యాక్సెస్ ఇవ్వమని చెప్పేసి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వెళ్దాం. మనము పాత పేరెంట్స్ ఒక 10 మెంబర్స్ వీళ్ళ దగ్గర నుంచి మొత్తం అందరు అక్కర్లేదు సార్, దిస్ ఈజ్ ఇమ్మీడియట్ ప్రాబ్లం, ఇది చాలా ఇబ్బంది అవుతుంది, మీ పేరు పోతుంది, అనవసరంగా మీరు చేయాలి ఇమ్మీడియట్ గా అనేది చేద్దాం. ఈరోజు 300-400 మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు, పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, మీరు ఇమ్మీడియట్ గా స్టెప్ తీసుకోవాలి అనేది మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. రేపు పొద్దున 6 గంటలకు శ్రీనివాస్ సార్కి ఫోన్ చేస్తాను నేను కాన్ఫరెన్స్ లో తీసుకుంటా. మీటింగ్ మినిట్స్ చెప్దాం, ఇట్లా జరిగింది అని చెప్దాం. ఓకే చెప్పి శివధర్ రెడ్డి సార్ అందరూ దీన్ని ఈ వీడియోని వైరల్ కూడా అందరూ చేయండి, అందరికి షేర్ చేయండి, గవర్నమెంట్ దాకా వెళ్ళేదాకా. వీడియో చేద్దాం, అందరు మ్యూట్ లో పెట్టుకోండి, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. కృష్ణారెడ్డి భయ్య చెప్పండి. మనం ఒక 5-6 ఫస్ట్ పోయి శివధర్ రెడ్డి సార్ కలుద్దాం, రాము సార్ తో కలిసి సార్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సీఎం గారు అప్పటి శివధర్ రెడ్డి సార్ మాట ఇంట్రెస్ట్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు సార్, ఇది పరిస్థితి ఒక్కటే సెంటెన్స్ లో సార్కి అర్థమైపోతుంది. ఆల్రెడీ నేను ప్రతిసారి అప్డేట్ చేస్తున్నా సార్. అవునవును, జస్ట్ సీఎం సార్ అపాయింట్మెంట్ కావాలి మనం, అంతే సార్. మీరేం లేదు, ఎవరికి చెప్తారో లేదు, ఇట్లా చెప్పండి, ఇది చాలా ఇది సార్, మీరు దిస్ ఇస్ గోయింగ్ టు బి అ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఫర్ తెలంగాణ అనేది చెప్పే ప్రయత్నం చేద్దాం. మీ టెన్యూర్ లో జరిగింది అని ఒక పేరు ఉండిపోతుంది సార్ అని చెప్పి డెఫినెట్ దట్ వీ కెన్ డూ. వీలైతే సండే పెట్టుకుందాం అన్నా. నో ఇష్యూ, ఎనీ టైమ్ వీఆర్ దేర్. కామారెడ్డిలో బయలుదేరేటప్పుడు చెప్పు, నేను ఇక్కడ రెడీగా ఉంటా. ఇక్కడ నుంచి నేను పిక్ చేసుకొని సెక్రటేరియటా, సీఎం రెసిడెన్సా, లేకపోతే ఇంటెలిజెన్స్ ఆఫీసా, లెక్కడి కప్పులు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాను. ఇప్పుడు శ్రీనివాస్ సార్ కు మెసేజ్ పెడతా, నేను పొద్దున 6 గంటలకు కాల్ చేస్తా సార్, కొంచెం లిఫ్ట్ చేయండి అని. ఆయన కూడా వాకింగ్ లో ఉంటాడు, నేను 6 తర్వాత ఫోన్ చేస్తా, నేను కాన్ఫరెన్స్ లో తీసుకుంటా, మనం మాట్లాడదాం. మాట్లాడి ఏం చేద్దామని ఆలోచిద్దాం. గ్రూప్ అవుతుంది కదా. వెరీ సీరియస్ అని పెట్టాను, అనంతరామ్ సాబ్ వెరీ సీరియస్ అని పెట్టు, నేను కూడా పెడతాను. సీరియస్ సాబ్ ఇమీడియట్ గా చాలా సీరియస్ ఇష్యూ, యూ హ్యావ్ టు టేక్ అప్ అని చెప్తాం. ఈ సీఎం దగ్గర ఉండి చిన్న చిన్న పనులు చేయకపోతే ఎట్లా పేరెంట్? మీరు కూడా మాట్లాడండి సార్ ఒకసారి. మీరు ఏమైనా ఇనిషియేటివ్ చేశారా సార్? సార్ నేను కూడా ప్రయత్నం చేస్తాను, మనకు ఎంపీ గారితో కలుసుకొని మన ఢిల్లీలో ఏదైనా అవకాశం ఉంటే మాత్రం నేను తప్పకుండా చేస్తాను. హెడ్ మినిస్టర్ గారితో మాట్లాడడానికి మీరు ఏం చేయాలంటే ఎంపీతో ఢిల్లీలో సైనిక్ స్కూల్ సొసైటీ ఉంటది, ఆ సొసైటీలో ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఒక బ్రిగేడియర్ కూర్చుంటాడు. ఆయన దగ్గర ఎంపీ, మీరు మాట్లాడుతున్న ఎంపీ ఎవరైతే ఉన్నారో XYZ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ ని డెప్యూట్ చేయించుకోవాలి. అదొకటి చేయాలి. వాళ్ళు ఏం లేదు, శాంక్షన్ చేయించాలి అక్కడ నుంచి, శాంక్షన్ లెటర్, దిస్ ఈజ్ ఆథరైజ్డ్ తెలంగాణ టు రన్ ద సైనిక్ స్కూల్ సొసైటీ, ఆల్ ద స్టాఫ్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్ బై us అని చెప్పేసి అక్కడ నుంచి ఓ లెటర్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ కి పడేసేయచ్చు. అంత లోపల స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, టెంపరరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్మనెంట్ అయిందనేది మనకు చెప్తారు వీళ్ళు. దిస్ ఈజ్ కృష్ణారెడ్డి సార్, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ సొసైటీకి కనుక సైనిక్ స్కూల్ సొసైటీకి రిప్రజెంటేషన్ వెళ్ళి మేము ఈ బిల్డింగ్ లో స్కూల్ స్టార్ట్ చేస్తాం, మీరు ఇన్స్పెక్షన్ చేసి అలాట్ చేయమన్న తర్వాత ఒకవేళ ఏదైనా అవసరం అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో నుంచి అప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు.
ఏం లేదు రాము సాబ్, ఈయన రిప్రజెంటేటివ్ ఇవ్వగానే రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడతాడు. సార్ దిస్ ఇస్ వాట్ ఏ चाहिए అని చెప్తాడు. ऐसे पेरेंट्स मेरे पास बैठे हुए लोग पूरा विक्टिम्स है, अभी बेर नहीं कर सकते అని చెప్పేసి. చెప్పండి సార్, ఎవరండి? నమస్తే. నమస్తే సార్, చెప్పండి. నమస్తే, నా పేరు వాసుదేవ్ అండి. నేను సార్ చెప్పండి. మాట్లాడుతున్నాను. నిత్య చెప్పండి. హాయ్ బేబీ. వాళ్ళ అమ్మాయి మా మనవరాలు. నమస్తే, చెప్పండి. ఆ విషయము ఏమీ లేదు, నేను చెప్పేది మొత్తం మీరు చెప్పారు, నేను విన్నాను. మంచి సంకల్పం మీరు చెప్పేది, మంచి సంకల్పం. నేను అవసరం పెద్ద దాదాపు 70 సంవత్సరాలు ఉంటాను, ఎక్కడికంటే అక్కడ నేను వస్తున్నాను. వాళ్ళు కూడా నాకు కాంట్రాక్ట్లు కావాలంటే కూడా ఉంచండి, నేను వస్తాను. ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది అక్కడ, నాకు తెలిసింది. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఓకే అండి, అందరికి నమస్కారం. మీరు ఒక గ్రూప్ ఫామ్ చేయండి, ఫ్రెండ్స్ కాపీ చేసి. సార్ చెప్పండి. సార్ చెప్పండి, వింటున్నాను. చెప్పండి. సార్ ఇది మేము రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ నియోజకవర్గం సార్, కోడంగల్. అయితే ఇంతకు ముందే మా పాత సర్పంచ్ ని ఒకసారి మాట్లాడితే ఆయనకు మండే రోజు అపాయింట్మెంట్ ఉందంట. అయితే ఆయనతో పాటు ఒకరిని తీసుకెళ్తా, ఆడిపోయినాక ఇచ్చి మాట్లాడదామంటే ఓకే, కానీ 100 మంది అయితే కలవకపోవచ్చు సార్, బిజీ ఉన్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. సార్ అట్లా అవ్వదు, అది హై లెవెల్లో చేస్తేనే అవుతుంది. మీరు పిఏలు వాళ్ళు చెప్పింది కదా, అది రేవంత్ రెడ్డి సార్ తోనే అపాయింట్మెంట్ ఉంది. అదే సార్, రేవంత్ రెడ్డి సార్ కి ఇది ఎవరు పర్సనల్ ఇష్యూ కాదు సార్, మనం రాష్ట్రం కోసం అడుగుతున్నాము. ఒకళ్ళిద్దరు మాట్లాడే ఇష్యూ కాదు కదా, ఒకళ్ళిద్దరు మాట్లాడే ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూ అయితే ఒకళ్ళిద్దరు మాట్లాడతాం. 100 మెంబర్స్ కి కలవకపోవచ్చు సార్ అన్నట్టు మాట్లాడే వాళ్ళు. రాము సాబ్, ఇప్పుడు కూడా 100 మెంబర్స్ అక్కర్లేదు, 5-10 మంది వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఒపీనియన్ తెలుస్తుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకటి, ఈ కోడంగల్ ఫ్రెండ్ కి నేను ఏం చెప్తున్నా అంటే, తిరుపతి రెడ్డి గారు నాకు క్లోజ్. ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసిన 1 వీక్ కోడంగల్లో గాని, అనంతగిరిలో గాని, వికారాబాద్ జిల్లాలో గాని, ఇంతకుముందు నారాయణపేటలో ఆల్రెడీ చెప్పిన ప్లేస్ లో గాని ఎక్కడైనా స్కూల్ పెడదామని రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే ఆయనకేం తెలియదు. తిరుపతి రెడ్డి గారు కూడా సీఎం కియాలే కృష్ణారెడ్డి సాబ్ అని చెప్పాడు. ఆ తర్వాత సీఎం ఎన్నిసార్లు ట్రై చేసినా దొరకలేదు. అయినా మనము రిప్రజెంటేషన్ నేను డైరెక్ట్ మెయిల్స్ కూడా పంపించడం జరిగింది, ఇది చేయాలని సిఎస్ కి వాళ్ళందరికీ కూడా. సో అది, అండ్ ఆయనకి కూడా మైండ్ లో ఉంది, వెనక నుంచి పంప్ చేసే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు కావాలి. ఇప్పుడు లేదు అంటే ఒక రోజు ధర్నా చేసి 2 గంటలు ట్రాఫిక్ స్తంభిస్తే పర్వాలేదు, మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చుందాం పిల్లల కోసం, ఏమి ఇబ్బంది లేదు. అప్పుడైనా న్యూస్ లో వార్తలు వస్తాయి, అలాగనే చేద్దాం. ఓకే సార్, ఎండ్ చేస్తాను సార్. ఒక గ్రూప్ ఫామ్ చేయండి, పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోండి, ఫైట్ చేయాలి, రాష్ట్రం కోసం ఫైట్ చేయాలి. ఓకే సార్, కంక్లూడ్ చేసేసేయండి. 1.5 hours అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇండివిజువల్ గా ఉంటే ఆఫీస్ నంబర్ కాల్ చేయండి, ఇండివిజువల్ ఇష్యూస్ ఉంటాయండి. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వీఆర్ దేర్ ఫర్ యువర్ కాజ్ అండి. ఈ కాజ్ కోసం మేము లాస్ట్ 10-15 years నుంచి పనిచేస్తున్నాం, ఈ రోజు ఉంటాం, రేపు. థ్యాంక్ యూ ఆల్ అండి. వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్ చెప్పండి, సోనాక్షి వాళ్ళు ఇండివిజువల్ మార్క్స్, ఇండివిజువల్ డీటెయిల్స్ గురించి ఒకసారి. సోనాక్షి హాయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు తల్లి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను రా సార్. చాలా థ్యాంక్స్ సార్, మీ దగ్గరికి వచ్చాక పాప చాలా షైన్ అయింది, అంతవరకు రీచ్ అయ్యగలిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, యా, ఆల్ ది బెస్ట్ టు యు ఆల్ బాయ్స్. కంగ్రాచులేషన్స్, ఈ రిజల్ట్ చాలా టాప్ లెవెల్. యా, కంగ్రాచులేషన్స్ టు యు ఆల్. విడిగా కాల్ చేయమంటారా సార్? విడిగా చేయండి మ్యామ్, రేపు మార్నింగ్ మాట్లాడదాము. ఎండ్ చేస్తున్నాను మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.